సమయాన పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడారు. Do you believe that? నమ్ముతున్నారా ఈ మాట? Hallelujah. We have a God who takes us through a big need. మనలందరినీ కూడా ఒక గొప్ప అవసరతలో నుండి తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు మనకున్నాడు. The people can be big. జన సమూహం ఎక్కువ పెద్దగా ఉండొచ్చు. The place can be bad. ఆ స్థలము అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. The time will be totally out of place. ఆ సమయము కూడా అసందర్భమైనటువంటి సమయంగా ఉండవచ్చు. But in the midst of that we have a God who does things beyond our comprehension. కానీ ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటి మధ్య మన ఊహకు మించినటువంటి ఘన కార్యములను చేసే దేవుని మనమందరం కలిగి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. The tougher the exam, the better we become. మన పరీక్ష ఎంత కష్టతరంగా ఉంటుందో అంత శ్రేష్టముగా అంత అద్భుతంగా మనమందరం కూడా తీర్చిదిద్దబడతాం. For example, ఉదాహరణకు you don't give a 100-mark question paper for an LKG student. ఒక ఎల్కేజీ విద్యార్థికి 100 మార్కుల క్వశ్చన్ పేపర్ని ఇవ్వం కదండి. At the same time, you don't give an LKG question paper to an IAS officer. అదే సమయాన ఒక ఐఏఎస్ అధికారికి లేదా ఐఏఎస్ పరీక్ష రాస్తున్న వారికి ఎల్కేజీ క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వం కదా. God took his disciples to a very tough exam, but he wanted to make them really great. దేవుడు తన శిష్యులను చాలా కష్టతరమైనటువంటి ఒక పరీక్షను పెట్టాడు ఆయన వారికి. కానీ వారిని గొప్పవారిగా చేయాలన్న ఉద్దేశంతో ఆశతోనే ఆ పరీక్ష పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. The time of exams could be tough. ఆ పరీక్షల సమయము కొంచెం కష్టతరంగానే ఉంటది. But once you learn the lessons, కానీ మీరు ఆ పాఠాలను ఎప్పుడైతే చక్కగా నేర్చుకుంటారో they stay with us for a lifetime. ఆ పాఠాలన్నీ మన జీవిత కాలము మనతో నిలిచి ఉండిపోతాయి. Hallelujah. హల్లెలూయా. It is not only a blessing for us, it's a blessing for other people who come in contact with us. అయితే మనం నేర్చుకునే ఈ పాఠాలు మనకు మాత్రమే కాదు, మనతో అనుసంధానమై మనతో పరిచయం పెంచుకుంటున్న ప్రతి వారికి కూడా దీవెనకరంగా మారతాయి. So this morning we saw how Jesus would look at his disciples standing before 5,000 men and say, "You feed them yourself." కనుక ఈ ఉదయకాలం మనమందరం ఏం ధ్యానించాము అని అంటే, యేసు ప్రభు తన శిష్యులందరితో మాట్లాడుతూ వారి ముందున్నటువంటి 5,000 మంది జన సమూహాన్ని చూపిస్తూ మీరే వారికి భోజనం పెట్టుడి అని చెప్పాడు యేసయ్య. How is it possible? ఇది ఎలా సాధ్యం? God taught them the first lesson. దేవుడు Just trust in me. దేవుడు వారికి నేర్పించిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, మీరు నా యందు నమ్మిక ఉంచట ద్వారా ఇది జరుగుతుంది, కనుక మీరు నా యందే నమ్మిక ఉంచండి అని చెప్పాడు. If you trust me, you will not have any problems. మీరు నన్ను నమ్మితే మీకు ఏ సమస్య ఉండదు. Hallelujah. హల్లెలూయా. Our faith can overcome the world. మన విశ్వాసము లోకమును జయించగలదు. Hallelujah. ఆమేన్. Number 2. రెండవది, Let's go to that passage again. మరొకసారి మనం ఆ లేఖన భాగానికి వెళ్దాం. Matthew chapter 14, మత్తయి సువార్త 14వ అధ్యాయం verses 17 to 19. 17వ వచనము నుండి 19వ వచనం వరకు. Matthew 14, 17 to 19. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. First I said, in order to feed the people, they have to trust in Jesus. మొదటి పాయింట్గా నేను మీ అందరితో చెప్పింది ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి జనసమూహమునకు ఆహారము పంచిపెట్టుటకు వారు యేసునందు విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉన్నది. The second important principle in order to be a pastor who can feed the flock is this. దేవుని మందను చక్కగా మేపగలిగిన కాయగలిగినటువంటి ఒక సేవకునిగా, ఒక కాపరిగా మనము ఉండుటకు మనము పాటించవలసినటువంటి రెండవ సూత్రము ఇప్పుడు నేను చెప్తాను. That is, అదేంటంటే, we need the touch of Jesus in everything we do. మనము చేసే ప్రతి పనిలో యేసు ప్రభు యొక్క స్పర్శ, ఆయన తాకిడి మనకు కావాలి. Hallelujah. హల్లెలూయా. Everything must be brought to his hand. మనము చేసే ప్రతిది కూడా ఆయన చేతికి అందించబడాలి. Look at this. గమనించండి, There are 5,000 men waiting for food.
భోజనము కొరకు 5,000 మంది పురుషులు ఎదురు చూస్తున్నారు. Jesus has asked his disciples to go and feed them. యేసయ్య తన శిష్యులకు మీరు వెళ్ళి వారికి ఈ ఆహారము పంచిపెట్టడని చెప్పాడు కూడా. And the disciples desperately go here and there in searching for food. శిష్యులేమో హడావిడిగా ఇంత ఆలోచనతో ఇటు అటు ఆహారాన్ని వెతుకుతూ వెళ్ళారు. And finally they found a little boy's food, which is 5 loaves and 2 fishes. వెతికి మొత్తానికి 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న పిల్లోడి దగ్గర ఉంటే తన ఆహారాన్ని వాళ్ళు తీసుకున్నారు. Now what did Jesus say? యేసయ్య ఏం చెప్పాడు? You give them something to eat. వారికి మీరివ్వండి భోజనము సిద్ధపరిచి అని అన్నాడు. So what is the way we have to handle that? మనము ఆ యొక్క పనిని నిర్వర్తించాల్సినటువంటి విధానం ఏంటి? Okay, Jesus said go and feed. యేసు ఏమన్నాడు? మీరు వెళ్ళి వారికి భోజనం పెట్టండి అన్నాడు. We got some food. మన చేతిలో కొంచెం భోజనం ఉంది. Let's go ahead and feed everyone. మనం ఏం చేద్దాం ఇప్పుడు? వీరు చేసి అందరికీ ఇచ్చేద్దాం అనుకుంటాం. Is that how they did? అదా వారు చేసింది? They got the food, వారి చేతికి ఆహారము దొరికింది. but they did not go ahead and do it themselves. They brought it to Jesus first. వారి చేతికి వచ్చినటువంటి ఆ ఆహారాన్ని ప్రభు మాకే చెప్పాడు కదా అని వారు పంచిపెట్టలేదు, కానీ వచ్చిన ఆహారాన్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు ముందు. Once the hand of God touched that little food, that was sufficient for all the 5,000 men there. ఆయన యుద్ధకు తేబడినటువంటి ఆ కొంచెము ఆహారమును దేవుని హస్తములు ఎప్పుడైతే తాకాయో ఆ కొంచెం ఆహారం 5 రొట్టెలు 2 చేపలు ఆ 5,000 మందికి సరిపోయింది. Hallelujah. హల్లెలూయా. If they had not brought it to Jesus, and if the hand of Jesus would not have touched it, ఒకవేళ వారు ఆ యొక్క ఆహారాన్ని యేసయ్య యుద్ధకు తేకుండా ఆయన చెయ్యి యేసుప్రభు యొక్క హస్తము ఆ ఆహారమును తాకనీయడలా imagine what would have happened. ఏం జరిగిండేదో ఒక్కసారి ఊహించండి. There would have been a big stampede for that food. అక్కడ ఒక పెద్ద త్రోసులాట ఉండిపోయేది అక్కడ అంతా కూడా. Huge commotion. పెద్ద అలజడి రేగేది, కలవరం రేగేది అక్కడ. There would have been lot of complaining in the hearts of all the disciples. ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అక్కడ ఉన్నటువంటి జనసమూహములు అందరిలో కూడా ఎన్నో కంప్లైంట్స్, ఎన్నో ఫిర్యాదులు చేసేవారు. Oh, how can we do this? మేము ఇదేలా చేయగలుగుతాం? Why are they doing this? వారు ఇలా ఎందుకు చేస్తున్నారు? Do they not have any sense? వారికి ఆలోచన లేదా, జ్ఞానం లేదా? All these words would have come out. శిష్యులతో ఈ మాటలన్నీ కూడా వినబడేవి. The disciples learned their lesson. కానీ శిష్యులు అక్కడ వారి పాఠాన్ని నేర్చుకున్నారు. Even the little you have, just bring it to Jesus. మనము కలిగినది కొంచెమే అయినా దానిని యేసయ్య దగ్గరకు తీసుకొని రావాలి. What did Jesus do? యేసయ్య ఏం చేశాడు? Jesus took that bread and those fishes, యేసయ్య 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని and he lifted it up. వాటిని ఆకాశం వైపు ఎత్తి He blessed, he gave thanks. ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆయన వాటిని ఆశీర్వదించాడు. He broke it and gave it to them. ఆ రొట్టెలను విరిచి శిష్యులకు అందించాడు. Hallelujah. హల్లెలూయా. See, if we break something with our hand, it will not be enough for even a single person. మనము మన స్వహస్తాలతో దేనినైనా కూడా విరిచామనుకోండి, విరవబడిన ఆ ఆహారము ఒక్కడికి కూడా సరిపోదు. But if God breaks it, కానీ దేవుడు దానిని విరిచినట్టయితే everyone will be filled. అందరూ తృప్తి చెందుతారు. Hallelujah. హల్లెలూయా. This tells us that whatever we do in ministry, we have to seek the blessing and the touch of Jesus. అయితే ఇది మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, మనము సేవలో చేసే ఏ పనైనా కూడా ఆ పనిలో మనము దేవుని యేసు ప్రభు యొక్క హస్తం యొక్క స్పర్శను, ఆయన ఆశీర్వాదమును మనము వేడుకోవాలని, వెదకాలని మనకు నేర్పిస్తాం. Please listen to me. దయచేసి నా మాట వినండి. Before people can receive something from us, it must first be touched by Jesus. జనులు మన యొద్ద నుండి ఏదైనా కూడా పొందుకోవడానికంటే ముందు మనము పంచిపెట్టేది మొదటిగా యేసు ప్రభు దానిని స్పర్శించాలి, దానిని తాకాలి. Hallelujah. హల్లెలూయా. The people did not come for the disciples. అక్కడ వచ్చినటువంటి జన సమూహము శిష్యుల కొరకు రాలేదండి. They came only for Jesus. వారు కేవలం యేసయ్య కొరకే వచ్చారు. And the only one who can satisfy them is not the disciples, it is Jesus. అయితే వచ్చినటువంటి వారిని తృప్తిపరచగలిగింది శిష్యులు కాదు, కేవలము యేసు మాత్రమే. No matter how wise and smart we can be, we cannot satisfy the people. మనము ఎంత జ్ఞానయుక్తంగా అయినా కూడా, ఎంత వివేకము కలిగి ఏ పని చేసినా వచ్చిన ప్రజలను తృప్తిపరిచి పంపలేము. No matter how beautifully we try to chop the pieces and try to feed everyone,
we will not be able to satisfy even a single soul. మన చేత ఉన్నటువంటి ఆ ఆహారమును ఎంత సౌందర్యవంతముగా వాటిని కోసి వారికి పంచిపెట్టే ప్రయత్నం చేసినా మనము ఒక్క ఆత్మను కూడా రక్షించలేము, ఒక్కరిని కూడా తృప్తిపరచలేము. Therefore, only if Jesus touches, people can be satisfied. కనుక గ్రహించాల్సింది ఏంటంటే యేసయ్య స్పర్శ వలననే, ఆయన తాకితేనే అక్కడ వచ్చినటువంటి జనులందరూ తృప్తి పొందుతారు. Hallelujah. హల్లెలూయా. You must also never forget this one important truth of a child of God, especially for a pastor. దేవుని పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి, మరి విశేషముగా ఒక సేవకునిగా, ఒక కాపరిగా మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఈ సూత్రాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. People do not come to our church to see us. జనులు మన మందిరాలకు మనలను చూడడానికి రావట్లేదు. No. కాదు. We have nothing to give them. వారికి ఇవ్వదగినది, ఇవ్వగలిగినది మన యొద్ద ఏమీ లేదు. The only thing they are looking for is Jesus and the touch of Jesus. మన మందిరాలకు మన ఎదుకు వచ్చినటువంటి జనసమూహం అంతా కూడా ఆశిస్తున్నది, కోరుకుంటున్నది ఏంటంటే యేసుని మాత్రమే, ఆయన తాకిడిని మాత్రమే వారు కోరుకుంటున్నారు. We have no power, we have no inert blessing within us. మనకు ఏమాత్రము శక్తి లేదు, మనలో స్వతహాగా ఇవ్వగలిగినటువంటి దీవెన, ఆశీర్వాదం ఏది కూడా లేదు. We are hungry as much as they are also hungry. వారికి ఎంత ఆకలి కొని ఉన్నారో వారు అంతే ఆకలి మనకు కూడా ఉంది. We have the same need that these people are also having. వచ్చిన వారందరికీ ఏ అవసరతలు ఉన్నాయో అవే అవసరతలు మనందరికీ కూడా ఉన్నాయి. The same prayer request they are having, we are also having. వారికి ఉన్నటువంటి ప్రార్థన విన్నపాలే మనము కలిగి ఉన్నాం. The same need these children are coming to our church, we are also having. మన మందిరాలకు వస్తున్నటువంటి ఈ విశ్వాసులకు ఏ అవసరతలు ఉన్నాయో అవే అవసరతలు మనందరికీ కూడా ఉన్నాయి. Please tell me, is any pastor very different from his believer? దయచేసి ఈ మాట చెప్పండి, ఏ సేవకుడైనా, ఏ కాపరి అయినా తన సంఘ విశ్వాసులకు ఉన్నటువంటి అవసరతలకు భిన్నంగా ఏమైనా ఉన్నాడండి? No. The same headache they are having, we are also having. వాళ్ళకున్న తలనొప్పే మనకు ఉంటుంది. So many times it's even more funny. చాలాసార్లు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. What is it? That lady is coming, pastor, I'm having high fever, please pray for me. ఏంటంటే ఒక తల్లి వస్తుంది ముందుకి, పాస్టర్ గారు నాకు చాలా జ్వరంగా ఉందండి, ప్రార్థన చేయండి అని అడుగుతాడు. The pastor who is praying is having double fever. వాస్తవానికి ఏం జరుగుతుందంటే ప్రార్థన చేసిన పాస్టర్కి ఇంకెక్కువ జ్వరం ఉండింటది. The believer is coming and saying, pastor, I've got stomach ache yesterday night onwards. ఆ విశ్వాసి వచ్చి, పాస్టర్ గారు నిన్న రాత్రి నుండి కడుపు బాగా నొప్పిగా ఉందని అని చెప్తారు. Okay ma, we'll pray for you. మంచిదమ్మా, నీ కొరకు ప్రార్థన చేస్తామని కాపరి అంటాడు. God will heal you. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. You are praying. మీరు ప్రార్థన But చేస్తున్నారు. you know for the past 1 week you had diarrhea. కానీ వాస్తవానికి మీకేం తెలుసు అంటే గత ఒక వారంగా మీకు విరోచనాలు పట్టున్నాయనే సంగతి మీకు తెలుసు. Is it not true? వాస్తవమా కాదా? True. We are not different from any of these people. మన ఎదుకు వస్తున్నటువంటి మన విశ్వాసులకు భిన్నంగా మనమేమి ఉండం. I remember once one pastor was saying, the only difference between you people sitting there and me preaching is just a glass of water extra, he said. నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఒక పాస్టర్ గారు తన విశ్వాసంతో మాట్లాడితే ఏమన్నారంటే, అక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ ఇక్కడ నిలబడి ప్రసంగిస్తున్నటువంటి నాకు మన మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ అంతే అని చెప్పాడంట ఆయన. It's the truth. అది సత్యం. We are not different. మనం ఏమి ప్రత్యేకమైన వారం కాదు. Maybe we are standing on a raised platform. బహుశా మనం నిలబడితే కొద్దిగా ఎత్తుగా ఉన్నటువంటి ఆ వేదిక మీద నిలబడుతున్నామేమో. That is for people to see us. ఎందుకు నిలబడుతున్నామంటే వచ్చిన వారందరూ మనల్ని చక్కగా చూడగలగడానికి నిలబడుతున్నాం. That does not mean that our life is also raised up. మనము వేదిక మీద నిలబడినంత మాత్రాన మన జీవితాలు కూడా ఎత్తున ఉన్నాయన్న విషయం కాదు. No. లేదు. Our sound is little louder than the crowd for everybody to hear. అందరూ వినగలిగినట్లుగా వచ్చినటువంటి సహవాసము కంటే మన శబ్దము కొద్దిగా పెద్దగా ఉంటుంది. That does not mean we are all very happy. మన స్వరము పెద్దగున్నంత మాత్రాన మనం అందరము చాలా సంతోషంగా ఉన్నామన్న అర్థం కాదు. It does not mean that the pastor does not have any need. పాస్టర్కి ఏ అవసరత లేదు, ఆయనకి ఏ అక్కర లేదనే అర్థం కాదు. Look at your purse. మీ పర్సును చూసుకోండి. The same purse that the believer is having, you are also having. మీ విశ్వాసికి ఏ పర్సు అయితే ఉందో మీకు కూడా అదే ఉంది. Am I not real? వాస్తవమా కాదండి నేను చెప్తున్నది? 5,000 people hungry, the disciples are also hungry. 5,000 మంది జన సమూహము ఆకలిగొని ఉన్నారు. ఈ 12 మంది శిష్యులకు కూడా ఆకలేస్తుంది. When Jesus said, I don't want them to get tired and faint on the way, that means that disciples also should not faint on the way. ఇప్పుడు యేసయ్య
వారు మార్గ మధ్యములో మూర్ఛిల్లి పడిపోతారేమో, అలా జరగకూడదని ఆయన అన్నప్పుడు ఆయన కోరిక ఏంటంటే శిష్యులు కూడా మూర్ఛిలోదన్నదే ఆయన ఆశ. We are not superhuman beings. మనం ఎవరము కూడా అసాధారణమైనటువంటి మనుషులం కాదు. You know, so many times people think like that. చాలా మటుకు జనులు అనుకుంటారు సేవకుల గురించి అలా, We will not have any pain. మనకి ఏ నొప్పి ఉండదు అనుకుంటారు. They think that we will not have any sickness. మనకు అసలు అనారోగ్యమే కలగదు అనుకుంటారు. We have no problems in our family. మన కుటుంబాలలో సమస్యలే ఉండవు అనుకుంటారు. We are all living in heaven. That's what our believers are thinking. మన విశ్వాసుల ఊహ, వాళ్ళ ఆలోచన ఏంటంటే మనందరం పరలోకంలో బ్రతుకుతున్నాం అనుకుంటారు వాళ్ళు. They think that our children have no problems. వాళ్ళు ఏమనుకుంటారు, మన పిల్లలకు అసలు ఏ సమస్యలే ఉండవు అనుకుంటారు. But we know what are the problems we are facing every day. కానీ మనకు తెలుసు అనుదినము దైనందిక సమస్యలుగా ఏవేవి ఎదుర్కొంటామో మనకు బాగా తెలుసు. Sometimes when we stand on the pulpit, the attitude of the people is, మీకేమయ్యా ఏమయ్యా మీకేమి. కొన్నిసార్లు మనము పుల్పిట్ దగ్గర నిలబడి వాక్యం చెప్తుంటే విశ్వాసులు ఆ మనస్థితి ఎట్టుంటుందంటే, మీకేంటి సార్ మీరు బాగానే చెప్తారు, మీకేం తక్కువ అనుకుంటారు. But we know. కానీ మనకు తెలుసు మన పరిస్థితి. We know. Sometimes while we are preaching, మనం that God will provide. We know our hearts are beating hard. How God is going to provide my need for today. కొన్నిసార్లు మనం నిలబడి ప్రభు సమకూరుస్తాడు, యెహోవా ఆయన సమకూరుస్తాడని ప్రకటిస్తుండగానే మనకు తెలుసు లోపల మన గుండె కొట్టుకుంటా ఉంటుంది గట్టిగా, దేవుడు ఈ అవసరత నాకెలా తీరుస్తాడో అని. It's true. We are all going in the same boat. నిజమే కదండి, మనం అందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తా ఉన్నాం. The reason why I am saying this is this. నేను ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, The boy came and gave the food. ఆ చిన్నవాడు వచ్చి తన భోజనాన్ని అక్కడ ఇచ్చేసాడు. As a servant of God, if you try to break that food and give it to people, you will not see any change. ఒక దైవజనునిగా నీ చేతికి అందించబడినటువంటి ఆ ఆహారాన్ని నీవే విరిచేసి అక్కడ ఉన్న వారికి పంచిపెట్ట ప్రయత్నిస్తే ఏ మార్పు కూడా మనకు అక్కడ కనిపించదు. In fact, that is not what people want. వాస్తవానికైతే నీవే విరిచి వారికి పంచిపెట్టాలన్నది మనుషుల కోరిక కూడా కాదు. People don't want to hear our wisdom. జనులకు మన జ్ఞానము వినాలన్న ఆశ లేదు. Please understand that. దయచేసి ఈ మాటను గ్రహించండి. If we are trying to project what we can do to our people, they can get it from a self-help person outside. You know, a nice person can preach better than us. గమనించండి, ఒకవేళ జనులకు మనము మనము ఇవ్వ ప్రయత్నిస్తున్నదే వారికి కావాల్సి వస్తే, మనకంటే చక్కగా మాట్లాడే వారిని, మనకంటే చక్కగా వారిని ప్రోత్సహించగలిగిన వారు చాలా మంది ఉంటారు. స్పీకర్ వారి దగ్గరికి వెళ్ళొచ్చు, వారు మనకంటే చక్కగా మాట్లాడతారు. If they want real counseling, there are people who are experts in counseling, who are qualified for counseling. They can give better counseling than us. నిజముగా ఒకవేళ జనులకు మనుషులు ఇచ్చేటువంటి ఆలోచననే కౌన్సిలింగే కావాలంటే, మనము ఇవ్వగలిగిన దానికంటే శ్రేష్టంగా ఎక్స్పర్ట్లు అయినటువంటి ఆలోచన చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. They have studied for it. వారు ఆ విద్యనే అభ్యసించారు. They have got degrees and they have got doctorates in counseling. కౌన్సిలింగ్ చేసే దాంట్లో వారు పట్టాలు పుచ్చుకొని డాక్టరేట్లు పుచ్చుకున్న వారు ఉన్నారు. People are not coming for our doctorates. గమనించలేండి, వచ్చిన విశ్వాసులు మన డాక్టరేట్లు మన విద్య కొరకు రావట్లా. They are not coming to hear our wisdom. మన జ్ఞానం ఏంటో చూడడానికి వారు రావట్లేదు. They have not come here to listen to our voice. మన స్వరాన్ని వినడానికి వారు రావట్లేదు. They have come here to know what God has done. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసుకొనుటకు వారు వచ్చారు. They want to see if what we are giving has the touch of God. మనము వారికి ఇస్తున్నది దేవుని యొక్క తాకిడి స్పర్శ పొందుకున్నదా లేదా చూడడానికి వారు వచ్చారు. Hallelujah. హల్లెలూయా. We cannot bless people on our own. మన స్వతహాగా జనులను విశ్వాసులను మనము దీవించలేము. Our beautiful words cannot change anything. మన అద్భుతమైనటువంటి అందమైన మన మాటలు ఏ పరిస్థితిని కూడా మార్చదు. Our great and high ideas cannot make any difference. మన ఉన్నతమైన గొప్ప గొప్ప ప్రణాళికలు ఆలోచనలు జనుల జీవితంలో పరిస్థితులలో ఎటువంటి వ్యత్యాసము కలిగించదు. Only the touch of Jesus can satisfy them. కేవలము యేసు ప్రభు యొక్క తాకిడి మాత్రమే వారిని తృప్తిపరచగలదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What is our job? అయితే మన బాధ్యత, మన పనేంటి? Give it to him. మనము ఆయనకి ఇవ్వాలి. And he will touch it. ఆయన మనము పంచిపెట్టాల్సిన దాన్ని ఆయన తాకుతాడు. Receive it from him. మరలా ఆయన ఎదురు నుండి తిరిగి పొందుకోవాలి. And then distribute it. దాని తర్వాత పంచిపెట్టాలి. When you receive it from him and give it, you will see miracles happen. ఆయన వలన పొందుకొని మీరు పంచిపెట్టడము ప్రారంభిస్తే
అప్పుడు అద్భుతాలు జరగడం చూస్తారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The hand of God is important in our ministry. కనుక మన పరిచర్యలలో దేవుని హస్తము ఉండుట చాలా కీలకం. I tell you, as a pastor, we are not only responsible to give some worldly things to people like food and something, but we also have a greater responsibility to feed them with spiritual food. గమనించండి, కాపరులుగా పాస్టర్లుగా మనమందరము కూడా ఇహ సంబంధమైనటువంటి భోజనాన్ని, ఆహారాన్ని మన విశ్వాసులకు పంచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన దైవిక ఆహారాన్ని కూడా మన విశ్వాసులకు పంచిపెట్టడము మన బాధ్యత. Hallelujah. హల్లెలూయా. Now please tell me why people are coming to church. దయచేసి మీరందరూ ఈ మాట చెప్పండి, విశ్వాసులు సంఘానికి ఎందుకు వస్తున్నారు? For air conditioning, ఏసీ కొరక, for parking, లేదా పార్కింగ్ పెట్టుకోవడానిక? huh? Yeah. To be blessed. The basic thing is this: people come to church and they continue coming to church and they stay in church because they want to be satisfied with the word of God. దయచేసి గమనించండి, విశ్వాసులు, జనులు మందిరానికి రావటం వెనుక, తరచుగా వచ్చుట వెనుక, సంఘములో స్థిరపరచబడుట వెనుక గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యము చేత వారు తృప్తిపరచబడాలన్న ఆశతో వారు వస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. I tell you, nothing else will keep them in that church. సంఘములో ఆయన వాక్యము తప్ప మరేది కూడా వారిని సంఘంలో నిలపలేదు. Nothing can satisfy them. వారిని ఏది కూడా తృప్తిపరచలేదు. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. నరుడు రొట్టె మూలముగా మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వలన జీవిస్తాడు. Not human wisdom. మానవ జ్ఞానము కాదు. Our believers must be able to identify my pastor preaching is not from his wisdom, but it comes from the throne of God. మనందరి విశ్వాసులు ఏమి గ్రహించాలో తెలుసా? ఏమి గ్రహించగలగాలంటే, మా పాస్టర్ గారు తన స్వంత జ్ఞానానుసారముగా, జ్ఞానము మీద ఆధారపడి ప్రసంగించట్లేదు, కానీ పరలోక సందేశములను ఆయన మాకు బోధిస్తున్నాడు అని వారు గ్రహించగలగాలి. When they can hear the voice of God from the pulpit, they will not leave the church. ఎప్పుడైతే పుల్పిట్ నుండి దేవుని స్వరమును మన విశ్వాసులు వినగలుగుతారో అప్పుడు వారు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళరు. Hallelujah. Nothing can pull them and keep them in that place. ఏది కూడా ఆకర్షించి వారిని ఆ స్థలంలో ఉంచలేదు. The moment they realize the word of God is with my pastor, they will not go away anywhere. కానీ ఏ క్షణానైతే దేవుని వాక్కు నా సేవకుని దగ్గర, నా కాపరి యొద్ద లభిస్తుందని వారు గ్రహిస్తారో వారు ఎక్కడికి వెళ్ళరిక. Hallelujah. హల్లెలూయా. Recently, for the glory of God, I could say, we had COVID and lot of people began to complain in their churches that many people stopped coming to church. దేవుని మహిమార్థమే నేను ఈ విషయాన్ని చెప్తా ఉంటాను. మనకు ఇటీవల కాలంలోనే కోవిడ్ వచ్చింది. దాని తర్వాత చాలా మంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అనేకులు సంఘానికి, మందిరానికి రావడం మానేశారు అని చెప్తారు. Everybody left. అందరూ సంఘాలను వదిలేసి They are వెళ్ళిపోయారు. not coming back. వారు తిరిగి రావట్లేదు. But by the grace of God, I can tell you, కానీ మీ అందరికీ నేను దేవుని కృపను బట్టి ఒక మాట సునిశ్చితంగా చెప్పగలుగుతాను. after కోవిడ్ తర్వాత our church almost doubled in number. మా సంఘములో మాత్రము మునుపున్న కోవిడ్ కంటే మునుపు ఉన్నదానికంటే డబుల్, రెండంతలుగా అయిపోయింది సహవాసం. Why? ఎందుకు? That was a time when people began to hear the word of God being preached in the church. ఆ సమయమే సంఘములో దేవుని వాక్యము ప్రచురించబడడం వారు విన్నారు. It came out in YouTube, it came out in Facebook, everybody was listening. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ప్రతి చోట అందరూ వాక్యం వింటా ఉన్నారు. Many people are coming on YouTube, many people are coming on Facebook. చాలా మంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాక్య పరిచయం చేస్తున్నారు. But what are people looking at? కానీ జనులందరూ దేని గమనిస్తున్నారు? Which is the biggest church? అతిపెద్ద సంఘం ఎవరిది అనా? Which is the most beautiful church? అతి సౌందర్యవంతమైన మందిరం ఏదనా? Which is the most comfortable church? అతి సౌకర్యవంతమైనటువంటి మందిరం ఏదనా? No. కాదండి. They are trying to see where the voice of God is sounded. వారందరూ ఏమి విన ప్రయత్నిస్తున్నారో తెలుసా? ఏ సంఘములో, ఏ మందిరములో దేవుని స్వరము వినబడుతోందో అది వినడానికి ప్రయత్నిస్తున్నారు. Once the hand of God is with that man of God, people are drawn to him. ఎప్పుడైతే ఒక దైవజనునితో దేవుని హస్తము తోడుగా ఉండడము చూస్తారో జనులు ఆ దైవజనుని వైపు, ఆ మందిరం వైపు ఆకర్షితులు అవుతారు. Hallelujah. హల్లెలూయా. Some people think by our looks we can attract people.
కొంతమంది ఏమనుకుంటారంటే మన బాహ్య రూపము ద్వారా మన మన ముఖ వర్చస్సు ద్వారా ఆకర్షించవచ్చు జనాలను అనుకుంటారు. I am not offended by other people wearing any kind of dress. This is what God has given us, so we are wearing white and white, let's say. ఎవరు ఏ వస్త్రాలు వేసుకున్నా నాకు దాంతో ఇబ్బంది ఏమీ లేదు. ప్రభు మనకి ఇది ఇచ్చింది కనుక మనం తెల్ల బట్టలు వేసుకున్నాం, అది ఓకే. But some of us can even be tempted to think, if only I wear a better coat and suit, many people will come. కానీ బహుశా కొన్నిసార్లు మనలో కొందరు నేను ఈ తెల్లబట్టలు కాకుండా ఒక మంచి సూటో ఒక మంచి టై వేసుకుంటేనన్నా చాలా మంది వస్తారేమో అన్నటువంటి ఆలోచన కలగడానికి శోధింపబడతాం. But I tell you, if they want to really see a well-dressed person, they will go to a cinema, not to church. కానీ మీకు మాట చెప్పాలా, నిజంగానే జనులు చక్కగా వస్త్రధారణ కలిగినటువంటి వ్యక్తులను చూడాలన్న ఆశ కలిగి ఉంటే వారు మందిరానికి కాదు సినిమాకి వెళ్తారు. Why? ఎందుకు? You get the most modern dresses there. ఆ సినిమాలలో ఆ సినిమా స్టార్స్ దగ్గర అతి ఆధునికమైనటువంటి వస్త్రధారణ ఫ్యాషన్లు అన్నీ కూడా అక్కడే కనిపిస్తాయి. The most expensive dresses they are worn. చాలా ఖరీదైనటువంటి బట్టలు కూడా వాళ్ళే వేసుకుంటారు. So people are not coming for dress. కనుక వస్తున్నటువంటి విశ్వాసులు బట్టలను బట్టి కాదు, బట్టలు చూడడానికి కాదు. I tell you, if people are coming for dress, then if they find some pastor wearing even a better dress, they will go there. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. ఒకవేళ వాళ్ళు నిజంగానే వస్త్రధారణ చూసి వచ్చారనుకోండి, మీకంటే శ్రేష్టమైన మంచి బట్టలు ఎవరైనా వేసుకోవడం వాళ్ళు చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు మిమ్మల్ని వదిలేసి. That's the truth. అది సత్యం. That is not what is going to satisfy people. కనుక ఈ బాహ్య రూపము కాదు జనులను తృప్తిపరిచేది. I tell you, not even food will satisfy them. భోజనము కూడా వారిని తృప్తిపరచదండి. That food has to have the touch of Jesus. మనము పంచిపెట్టే ఆ ఆహారము యేసు ప్రభు యొక్క తాకిడిని పొందుకొని ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Even without advertising it, they will see a change. అడ్వర్టైజ్ చేయకుండా కూడా ఒక మార్పును గమనిస్తారు. Do you understand what I'm saying? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందండి. Hallelujah. హల్లెలూయా. Look at the wedding at Cana. ఆ కానా విందును చూడండి ఒకసారి. There is no wine. అక్కడ ద్రాక్ష రసము లేదు. Jesus comes in, does a miracle. There's a multiplication of wine. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. అక్కడ ద్రాక్ష రసము కలిగింది. Now the new wine is taken and given to the guests. ఇప్పుడు ఈ నూతనంగా చేయబడినటువంటి ద్రాక్ష రసము అక్కడ ఉన్నటువంటి అతిథులందరి దగ్గర తీసుకొనబడ్డది. Did somebody carry a big board and say, now this new wine we are giving after the blessing of Jesus, blessed by Jesus, blessed by Jesus? Was it being spearheaded like that? అయితే ఈ క్రొత్త ద్రాక్ష రసాన్ని వారు పంచిపెడుతుండగా ఎవరైనా కూడా బోర్డు పట్టుకొని గమనించండి, ఇప్పుడు మేము మీకు పోస్తున్నటువంటి ఈ ద్రాక్ష రసము యేసు ప్రభు తాకిడితో యేసు ప్రభు చేసిన అద్భుతం వలన కలిగినటువంటి ద్రాక్ష రసము ఫలానా ఫలానా అని అడ్వర్టైజ్మెంట్ చేశారండి. The man who tasted it said, this wine is better than the first one. ఎవరైతే ఈ రెండోసారి నూతన ద్రాక్ష రసాన్ని రుచి చూశారో వారేమన్నారు తెలుసా, ముందు తాగిన ద్రాక్ష రసం కంటే ఇది చాలా బాగుందని చెప్పారు వాళ్ళు. No label was there. దాని మీద లేబుల్ ఏమీ లేవు. But just the hand of God did a change. కానీ దేవుని హస్తము ఆ ద్రాక్ష రసములో ఒక మార్పును తీసుకొచ్చింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Yesterday I was invited to do a groundbreaking for a new church building in Chennai. చెన్నైలో నిన్నటి దినాన ఒక నూతన మందిర నిర్మాణము కొరకు ఆ పునాది రాయి వేయడానికి నన్ను ఆహ్వానించారు. And 2 days or maybe a week before, I got the invitation in WhatsApp. They have put an invitation and it was sent to me. ఒక వారము క్రితము ఈ పునాది రాయి వేయడానికి అని చెప్పి మూలరాయి వేయడానికి అని చెప్పి నాకు వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించారు. So the invitation, first line is the pastor who is inviting. ఆ ఇన్విటేషన్లో మొదటి లైన్ ఏంటంటే నన్ను ఆహ్వానిస్తున్నటువంటి పాస్టర్ గారు గురించి ఉంది. And then my name also. దాని తర్వాత నా పేరు ఉంది. So I was surprised with my name, it was written Right Reverend Dr. Reverend Pastor Gabriel Thomas Raj. అయితే నా పేరు నేను చదివి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా పేరు ముందు రైట్ రెవరెండ్ డాక్టర్ రెవరెండ్ పాస్టర్ గాబ్రియల్ థామస్ అని ఇంత పెద్దగా రాశారు వాళ్ళు. I have never been addressed like that. ఎవరు కూడా నన్ను ఇంతకు ముందు అలా సంబోధించలేదు. And the one who invited me, he had an even bigger title also. అయితే విందు ఏంటంటే నన్ను ఎవరైతే పాస్టర్ గారు ఆహ్వానించారో నాకంటే పెద్ద బిరుదులు ఆయనకున్నాయి. So I texted back. అయితే నేను ఆయనకి మళ్ళీ మెసేజ్ పెట్టాను, SMS పెట్టాను. Kindly change my title to just pastor. That is itself more than sufficient. నేను ఆ దైవజన్ని అడిగింది ఏంటంటే, అయ్యా దయచేసి నా పేరు నాకున్న టైటిల్ని బిరుదును
పాస్టర్గా మార్చేయండి అయ్యా, ఆ పాస్టర్ అన్న ఆ ఒక్క బిరుదు చాలు నాకు, అది అన్నిటికీ సరిపోతుందని చెప్పారు. And then immediately the response, sorry pastor, we'll change and send it. వెంటనే బదులు వచ్చిందంటే, పాస్టర్ గారు మన్నించండి, మేము మార్చేసి మీకు ఇన్విటేషన్ పంపిస్తాం అన్నారు. And it was changed and sent. మార్చి పంపించారు వారు. But then I found another surprise. మార్చి పంపించిన దాంట్లో ఇంకొక ఆశ్చర్యం కలిగింది నాకు. What is the surprise? ఆశ్చర్యం ఏంటి? My name's title was pastor, and the one who invited me, he also changed his name to pastor. నా పేరు ముందు టైటిల్ అంతా కూడా పాస్టర్ అని మార్చేశారు. అయితే నాకంటే పొడుగాటి బిరుదులు పెట్టుకున్నారు కదా, ఆ పాస్టర్ గారు కూడా ఆయన బిరుదులని మార్చేసి పాస్టర్ అని పెట్టుకున్నారు. Sometimes we think, these are the days we are so crazy for titles and labels. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆలోచిస్తే ఈ దినాలలో ఆ బిరుదుల కొరకు, ఆ శీర్షికల కొరకు అందరూ పిచ్చిపడి దాని వెనుక విర్రోల్లా పరిగెత్తా ఉన్నారు. Many years ago, one man came to Pastor Sam Sundram, late Pastor Sam Sundram, and said, Pastor, we want to give you an honorary doctorate. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దైవజనులు పాస్టర్ శ్యామ్ సుందరం గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మేము మీకు ఒక ఆనరరీ డాక్టరేట్ని ఇవ్వాలని కోరుతా ఉన్నామని చెప్పారు. Pastor smiled at him and said, పాస్టర్ గారు ఒక చిరునవ్వు నవ్వి అన్నారు, brother, if that one doctorate is going to give me 5,000 souls, I want 5 doctorates, pastor. అయితే పాస్టర్ గారు ఏమన్నారంటే, పాస్టర్ గారు, ఒకవేళ ఆ ఒక్క డాక్టరేట్ మీరు ఇచ్చేటువంటి డాక్టర్ అనేటువంటి ఆ బిరుదు నాకు ఒకవేళ 5,000 మంది ఆత్మలను ఇస్తే నాకు 5 డాక్టరేట్లు ఇవ్వరా అని అడిగాడట. Titles are not important. కనుక బిరుదులు కాదండి ప్రాముఖ్యం. Just the touch of Jesus is enough. యేసయ్య స్పర్శ సరిపోతుంది. Hallelujah. హల్లెలూయా. You don't even have to tell it that this is a new wine. No. They will understand. ఇది క్రొత్త ద్రాక్షారసం అని మనం చెప్పాల్సిన అవసరం కూడా పడదు. వారికి అర్థమైపోతుంది, వాళ్ళు తెలుసుకుంటారు. This cannot happen without the touch of Jesus. అయితే ఈ మార్పు అన్నది యేసు ప్రభు యొక్క స్పర్శ లేకుండా అసంభవం. Hallelujah. హల్లెలూయా. First Chronicles chapter 4 and verse 10. మొదటి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం Talks about the prayer of Jabez. యొబ్బేజు ప్రార్థన గురించి అక్కడ ప్రస్తావింపబడింది. Jabez called on the God of Israel and said, "O Lord, that you would bless me indeed and enlarge my territory, and that your hand will be with me, and you would keep me from all evil." యొబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలోని నన్ను తప్పించుమని ప్రార్థించాడు. Bless me, Lord. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, Enlarge me, Lord. నన్ను విశాలపరచు. At the same time, I want your hand to be with me. వీటన్నిటి మధ్య ఆయన ఏమడిగాడంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. Your hand must be with me. నీ హస్తము నాతో ఉండాలి. Your blessing must be upon me. నీ దీవెన ఆశీర్వాదము నాకు ఉండాలి. Your touch must always be upon me. నీ తాకిడి, నీ స్పర్శ ఎల్లప్పుడూ నేను కలిగి ఉండాలి. Whatever I break and give, it should have the touch of Jesus. ప్రభువా, నేను విరిచి ఇచ్చినది ఏదైనా ప్రతి దాంట్లో యేసయ్య స్పర్శ ఉండాలి. Your presence should be there. ప్రభువా, నీ సన్నిధి, నీ ప్రసన్నత అక్కడ ఉండాలి. Lord, your hand must be there. నీ హస్తము అక్కడ ఉండాలి ప్రభువా. Lord, what you want, what you wish, what you want to do, it should be revealed in what you give us. ప్రభువా, నీ కోరిక ఏంటో, నువ్వు ఏమి ఇవ్వగోరుతున్నావో, నీ ఆశ ఏంటో నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో వెల్లడిపరచబడాలి. Let your hand be with me. నీ హస్తము మాకు తోడుగా నుండ దయచేయి. Hallelujah. హల్లెలూయా. I think that should be a prayer for every child of God, every minister of God, every day. ప్రతి దేవుని బిడ్డ, ప్రతి దైవజనుడు చేయవలసినటువంటి అనుదిన ప్రార్థన అయి ఉండాలి ఈ ప్రార్థన. Lord, let me not go to my people without the touch of your hand. ప్రభువా, నీ హస్తం యొక్క తాకిడి లేకుండా నా సహవాసం దగ్గరికి నేను వెళ్ళకూడదు. Without the touch of your hand, let me not prepare a sermon. నీ హస్తం యొక్క తాకిడి లేకుండా నేను ఒక ప్రసంగమును సిద్ధపరచుకోవద్దు. Without the touch of your hand, I should never lead worship. నీ హస్తం యొక్క తాకిడి, నీ స్పర్శ లేకుండా నేను ఆరాధన చేయకూడదు. I want your touch. నీ స్పర్శ నాకు I కావాలి. want your blessing. నీ దీవెన నాకు కావాలి. What I give to you can be very little. నేను నీకు ఇచ్చేది అది చిన్నదే కావచ్చు, But if కొంచెమే your కావచ్చు. touch is there, it will multiply. కానీ ఆ కొంచెమైన దాని మీద నీ స్పర్శ, నీ తాకిడి ఉంటే అది విస్తరిస్తుంది. Hallelujah. హల్లెలూయా. My sermon can be very simple. నా ప్రసంగము చాలా చాలా సామాన్యమైనది కావచ్చు. But if your touch is there,
there will be power in that sermon. కానీ ఆ సామాన్యమైనటువంటి ప్రసంగముకు నీ తాకిడి, నీ స్పర్శ ఉంటే దాంట్లో శక్తి ఉంటుంది. My voice can be very frail, నా స్వరము చాలా నిర్బలమైనదై ఉండవచ్చు, బలహీనదై ఉండవచ్చు. but if the touch of God is there, కానీ దేవుని స్పర్శ అక్కడ ఉంటే that gentle voice will rock the mountains. నా మెలనైనటువంటి నా స్వరమే ఆ బండలను పెకిలింపజేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So many times, even as Pentecostal pastors, we have this great mistake we do so many times. చాలా సార్లు పెంతెకోస్తు పాస్టర్లుగా, కాపర్లుగా మనం చేసేటువంటి అతిపెద్ద పొరపాటు ఇది ఒకటి. We think that more noise is the evidence of power. మనం ఏమనుకుంటామంటే ఎంత ఎక్కువ శబ్దము చేస్తామో ఆ శబ్దమే అక్కడ అంత గొప్ప శక్తి విడుదలవుతుందనడానికి రుజువు అనుకుంటాం మనం. చాలా బాగా చెప్పారు. More evidence is more noise we think is the evidence of power. ఎంత పెద్ద శబ్దం ఉంటుందో అంత గొప్ప శక్తికి రుజువు అన్నట్టుగా మనం అనుకుంటాం. Is it true? నిజమండి అది. You go to a generator. ఒక జనరేటర్ దగ్గరికి వెళ్ళండి. Just because the generator is making a lot of noise doesn't mean that there's a lot of power in the generator. ఒక జనరేటర్ శబ్దము చాలా పెద్దగా ఉంది అన్నంత మాత్రాన ఆ జనరేటర్ యొక్క కెపాసిటీ, దాంట్లో ఎక్కువ శక్తి ఉందని అర్థం కాదండి. Have you seen somebody driving a motorcycle without a silencer? సైలెన్సర్ లేకుండా ఒక బైక్ తోలేవారిని ఎప్పుడు మీరు చూసారండి? Oh, it has sound more than all the big buses also. పెద్ద పెద్ద బస్సులు అన్నిటికంటే పెద్ద శబ్దం చేస్తుంది ఆ బైక్. Sometimes even louder than the aeroplane also. కొన్నిసార్లు అయితే ప్లేన్ కంటే, విమానం కంటే పెద్ద శబ్దం చేస్తుంది అది. It makes a sound. అప్పుడు శబ్దం వస్తుంది అది. Just because it's making lot of noise doesn't make it more powerful. అది ఎక్కువ శబ్దము చేస్తున్నంత మాత్రాన అది ఎక్కువ శక్తివంతమైనది ఏం కాదు. Let us not imagine that our power is in how much loudly we speak. కనుక మనం ఎంత గట్టిగా మాట్లాడితే అంత ఎక్కువ శక్తి విడుదల అవుతుంది అన్నటువంటి ఆలోచనలో మనం ఉండకూడదు. No. లేదు. It is not in your voice. అది మీ స్వరములో కాదు. It is in the touch of God. దేవుని హస్తములో, ఆయన స్పర్శలో ఆ శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. It is in the touch of God. దేవుని తాకిడిలో శక్తి It's in ఉన్నది. the touch of God. దేవుని తాకిడిలో శక్తి ఉన్నది. People were satisfied. ఆ తాకిడిలోనే జనులు తృప్తి నొందుతారు. People were filled. వారు నింపబడతారు. Just imagine this miracle. ఈ అద్భుతాన్ని గమనించండి When ఒకసారి. Jesus broke the bread, యేసయ్య ఆ రొట్టెను విరిచినప్పుడు, when he broke the fish, ఆ చేపలను విరిచినప్పుడు no sound. శబ్దమే లేదు. No sound. శబ్దము లేదు. Try breaking a bread. మీరు ఒక రొట్టెని విరవడానికి ప్రయత్నించండి. Does it make krrrr? No sound, no sound. గడగడలాడేటువంటి ఏమైనా శబ్దం చేస్తుందండి అది? లేదు. Just no sound. శబ్దమే చేయదు. Just the hand of God. దేవుని హస్తము మాత్రమే. Hallelujah. హల్లెలూయా. And the hand of God multiplied things and satisfied people. దేవుని హస్తమే అక్కడ ఉన్నటువంటి ఆహారమును అభివృద్ధి పరిచి, విస్తరింపజేసి అక్కడ ఉన్న జన సమూహమును తృప్తిపరిచి. And God wants to have his touch on each and every one of us. దేవుడు మనలో ఉన్న ప్రతి వారి మీద తన స్పర్శను, తన తాకిడిని కలిగి ఉంచాలని, నిలిపించాలని కోరుతా How ఉన్నాడు. many of you believe that? మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? Hallelujah. హల్లెలూయా. I will show you an illustration in the Bible. బైబిల్లో ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. You see, in 6 days, God created everything in the earth. దేవుడు 6 రోజుల్లో భూమి మీద ఉన్న సమస్తమైన సృష్టించారు. But among all the creation, human beings were created very uniquely. అయితే సృష్టింపబడిన సృష్టమంతటిలో కూడా మనుషులు చాలా ప్రత్యేకమైన రీతిలో సృష్టింపబడ్డారు. Do you know, there are many differences, but I want to just bring one difference. వ్యత్యాసాలు అనేకములు ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాను. When the Lord wanted to create birds, he said, let the skies be filled with the birds. పక్షులను ప్రభు సృష్టించాలనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆకాశము పక్షులతో నింపబడును గాక అని పలికాడు. And it was filled. నింపబడింది. When he wanted to create animals, he said, let the animals be created. జంతువులను సృష్టించాలి, పశువులను సృష్టించాలనుకున్నప్పుడు జంతువులు సృజింపబడును గాక అన్నాడు, అవి సృష్టింపబడ్డాయి. ఆయన ప్రాకేటువంటి జంతువులను చేయాలనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, ప్రాకేటి జంతువులు కలుగును గాక అన్నాడు, అవి సృష్టింపబడ్డాయి. But కానీ when he went ahead to create human beings, he did not say, let the human beings be created. కానీ ఆయన మనుషులను సృష్టించడానికి వెళ్ళినప్పుడు మనుషులు సృజింపబడదురు గాక అని అనలేదు ఆయన. What did he do?
ఏం చేశాడు ఆయన? He actually took the mud from the earth, he touched it, shaped it, and made a human being. ఆయన ఏం చేశాడంటే వాస్తవంగా అక్షరాల ఆయన ఆ భూమిలో నుండి ఆ మట్టిని తీసుకొని దానిని తాకి దాని రూపుదిద్ది ఆయన నరులను సృష్టించాడు. Hallelujah. హల్లెలూయా. When all the creatures in the world were created by his word, సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా సమస్త జీవరాశులన్నీ కూడా ఆయన మాటతో సృష్టింపబడితే only human beings were created by his hand. మనుషులు మాత్రమే తన హస్తములతో సృజింపబడ్డారు. Hallelujah. Why? ఎందుకు? God knows that you and I cannot be successful or survive without the touch of his hand. ఎందుకంటే దేవునికి తెలుసు ఆయన హస్తం యొక్క తాకిడి ఆ స్పర్శ లేకుండా నీవు నేను మనము విజయవంతులము కాలేమన్న సంగతి ఆయనకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. And God also knows without the continual touch of his hand we can never continue to work for him. దేవునికి తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఆయన హస్తం యొక్క తాకిడి ఆ స్పర్శ మన మీద నిలిచి ఉండి కొనసాగకపోతే మనము ఆయనను సేవించుటలో ఆయన సేవ జరిగించుటలో కొనసాగలేమన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. Come with me to Psalm 139 verse 13. 139వ కీర్తన 13వ వచనానికి మనం అందరం వద్దాం. Psalm 139 verse 13. 139వ కీర్తన 13వ వచనం. Yeah. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. In Tamil it says, my inward parts you have formed in your hand. తమిళ్లో నా అంతరేంద్రియములను నీ చేతులు కలుగజేసి లేకపోతే నీ చేతులతో కలుగజేశావు అని తమిళ బైబిల్లో ఉంది. You have formed me with your hand. నీ హస్తములతో నన్ను రూపించావు. God forms us with his hand. దేవుడు మనలను ఆయన హస్తములతో రూపిస్తున్నాడు. If you come to Gospel of John chapter 10 and verse 27, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనానికి మనం వచ్చినట్లయితే if just read that maybe until 29 if you can. 27 నుండి 29 వరకు మనము చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. Very important. Nobody can pluck them out of my hand. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. Hallelujah. హల్లెలూయా. Can you see the emphasis for God's hand on his sheep? దేవుని యొక్క హస్తము తన గొర్రెల మీద ఉండడం మీద దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ఒత్తిడి చూసారా? మీకు అర్థమవుతుందా ప్రాధాన్యత? The hand of God is very important. దేవుని హస్తము చాలా ప్రాముఖ్యమైనది. The hand of God is what gives us validity. మనందరికీ కూడా మన జీవితాలకు ఒక విలువనిచ్చేది దేవుని హస్తమే. Whatever I have to give it to his hand. నేను కలిగినది ఏదైనా నేను ఆయన చేతికి అప్పగించాలి. Hallelujah. హల్లెలూయా. He talks about surrender. ఆయన ఈ దేని గురించి మాట్లాడుతుంటే మనల్ని మనము ఆయనకు అప్పగించుకునే విషయం గురించి మాట్లాడుతాం. It is not trying to live life or do ministry based on our own wish and will. మన సొంత చిత్తానుసారముగా కోరికల మేరకు జీవితము చేయాలి, సేవ జరిగించాలన్నది కాదు ఇక్కడ. No. కాదండి. It is saying, Lord, I submit everything to your hand. ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటో తెలుసా? ప్రభువా సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Look at this. గమనించండి. They brought the food from the young boy. ఆ చిన్నవాని యుద్ధ నుండి ఆహారాన్ని తీసుకొచ్చారు. When they gave it to the hand of Jesus, ఆ ఆహారాన్ని యేసయ్య చేతికి అప్పగించినప్పుడు they did not know what Jesus will do with that. ఆయన చేతికి అప్పగింపబడినటువంటి ఆ ఆహారముతో యేసయ్య ఏం చేయబోతున్నాడో వారికి తెలియదు. We don't know. తెలియదు. How is he going to multiply? They don't know. ఆ ఆహారాన్ని ఎలా విస్తరింపచేస్తాడో వారికి తెలియదు. They don't know what is God's plan. దేవుని ప్రణాళిక ఏంటో వారికి తెలియదు. They don't know how God is going to work it out. అసలు ఏ రీతిగా ఈ అక్కరను తీర్చబోతున్నాడో, ఏ దిశగా కొనుక్కోబోతున్నాడో వారికి తెలియదు. But they gave all the power, all the credit to God. కానీ వారు ఏం చేశారో తెలుసా? సమస్త అధికారాన్ని అంతటిని దేవుని చేతికి అప్పగించేశారు. Hallelujah. హల్లెలూయా. In other words, Lord, whatever you want to do, you do it, Lord. వారేమన్నారు తెలుసా? ప్రభువా
నీకు నచ్చింది నువ్వేది చేయగోరితే అది నువ్వు చేయి ప్రభువా. Whatever you wish to do, in whatever way you want to do, we have given everything in your hand. ప్రభువా నువ్వు ఏది చేయాలనుకున్నా, ఏ విధానములో దానిని జరిగించాలనుకున్నా సమస్తము నీ చేతికి అప్పగిస్తా. The more we keep giving things to God's hand and ask God's hand to work it out, I tell you, the end of it will be glorious. ఎంత ఎక్కువగా వారు తీసుకొచ్చిన దాన్ని దేవుని చేతికి అప్పగిస్తూ ఉంటారో, ఎంత ఎక్కువగా దాన్ని ప్రభుకి ఇస్తూ ఉంటారో, అంత ఎక్కువగా ఆ ముగింపు అన్నది మహిమకరంగా ఉంటుంది. Lord, let your hand do everything. ప్రభువా నీ హస్తమే సమస్తమును జరిగించునుగాక. Hallelujah. హల్లెలూయా. In the end, it should not be our hand doing anything. చివరికి వచ్చేసరికి ఏది కూడా మన సొంతంగా మన చేయి చేసిందన్నట్టుగా ఉండకూడదు. In the end, everybody must testify, the hand of the Lord has done this. చివరికి అంతానికి వచ్చేసరికి అందరు ఏమని సాక్ష్యం చెప్పాలో తెలుసా? దేవుని హస్తము దీనిని జరిగించెను. Hallelujah. హల్లెలూయా. Let God be glorified. దేవుడు మహిమ చెందునుగాక. Let God take all the credit. ఆ సమస్త క్రీడ ఆయనకే, ఆ మహిమ ఆయనకే కలుగును. Let us decrease, let him increase. మనము తగ్గించబడాలి, ఆయనే హెచ్చింపబడాలి. Not our fingerprints, but the fingerprint of Jesus. మన చేతి ముద్రలు వేలి ముద్రలు కాదు, యేసు ప్రభు యొక్క ముద్రలు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. It is not we take the credit for anything. చేసిన దేని కొరకు కూడా మనము క్రెడిట్ తీసుకోవద్దు. Lord, it is your hand. ప్రభువా ఇది నీ హస్తమే It జరిగించు. all comes from you. సమస్తము నీ వలననే వస్తుంది. Every good gift and every perfect gift comes from the Father of lights, the Bible says. బైబిల్ చెప్తోంది ప్రతి మంచి శ్రేష్టమైన ఈవి జ్యోతిర్మయుడగు తండ్రి వలన కలుగునని వాక్యం చెప్తా ఉంది. When it comes from him, ఆయన నుండే వస్తది. if it comes from him, there will be no lack. ఒకవేళ ఆయన వలన కలిగితే మనకు ఏ కొరత ఉండదు. Hallelujah. హల్లెలూయా. So many times we want to take the credit for what God is wanting to do. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు చేసిన దానిని, దేవుడు చేయగోరుతున్న దానికి మెప్పు మనము పొందుకోవాలనుకుంటాం. You know, sometimes it's like this. If it is working, it is me. If it is not working, it is God. కొన్నిసార్లు మన ఆలోచన విధానం ఎట్టుంటదంటే, చేసింది ఒకవేళ సఫలీకృతం అయితే అది బాగుంటే అది నేను చేసినట్టు, పాడైంది అనుకోండి అది దేవుడు చేసినట్టు. It is like how our parents, you know, sometimes as parents, the way they deal with their children. ఇది ఎట్లుంటదంటే పిల్లల విషయంలో మన తల్లిదండ్రులు కొన్నిసార్లు వాళ్ళ వ్యవహారం ఇట్లుంటది. If the child is getting very good marks, పిల్లవాడు ఒక తల్లిదండ్రులు పిల్లవాడు ఎవరైనా మంచి మార్కులు వచ్చాయి అనుకోండి, the mother will say, my child, how else will she be? తల్లి ఏమంటదో తెలుసా? నా కొడుకు, నా కూతురు మరి ఇంకా ఇంత బాగా చదువుతుంది అంటది. If the child is failing, ఒకవేళ ఫెయిల్ అవుతున్నా అనుకోండి, come here and see what your child has done. అదే తల్లి ఏమంటదో తెలుసా? చూడు నీ కొడుకు ఏం చేస్తుంది, నీ కూతురు ఏం చేస్తుంది చూడు అంటది. Passing my child, failing your child. పాస్ అయితేనేమో నా బిడ్డ, ఫెయిల్ అయితేనేమో నీ బిడ్డ. Some of us in ministry, if we don't have anything, what to do, brother? It's all faith only. You know, we are suffering. మనలో కూడా సేవలో మనమందరం ఏమీ లేదనుకోండి, మనం ఏం చేద్దాం బ్రదర్, అంత విశ్వాస పరిచర్య ఏం జరగట్లేదు అంటుంటాం మనం. But if something is really working, see, all my idea, I tried this one, it worked. కానీ ఏదైనా కూడా సాధించామనుకోండి, ఏదైనా ఏ విషయంలో నెక్కొచ్చామంటే మనం ఏమంటే ఇదంతా నా ఆలోచనే బ్రదర్, చూసారా ఎంతో చక్కగా మంచిగా వచ్చేసిందా అని చెప్తా ఉంటాం. That is not what God wants us to do. మనము చేయాలని దేవుడు కోరుకుంటున్నది ఇది కాదు. Everything I take it to the hand of God. సమస్తమును మనము దేవుని చేతికి అప్పగించాలి. Hallelujah. హల్లెలూయా. Let his name be glorified. ఆయన నామమునకు మహిమ కలుగునుగా. Even in a small thing, our name should never be boasted. చిన్న చిన్న విషయాలలో కూడా మన పేరు ఎప్పుడు కూడా కీర్తి నొందకూడదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Once a white man came to a church. ఒకసారి ఒక విదేశీయుడు మా సంఘానికి వచ్చాడు. And he came to one church and he was looking at the church and he was going around. ఆయన ఒక చర్చ్కి వచ్చి ఆ మందిరం అంతా కూడా చూసి ఇటు తిరుగుతూ ఉన్నాడు. And he was surprised to find every single article in the church had some believer's name written on it. అయితే ఆ మందిరాన్ని అంతా కూడా చూస్తున్నప్పుడు ఆయనకు విభ్రాంతి, ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే ఆ మందిరములో వాడబడినటువంటి ప్రతి వస్తువు మీద ఎవరో ఒక విశ్వాసి పేరు రాసి ఉంది. So and so bought it, so and so bought it, on tube light, on everything.
ట్యూబ్ లైట్ మీద ఇంకా ప్రతి దాని మీద పలానా వ్యక్తి దీన్ని కొనిచ్చారు, పలానా వ్యక్తి దీన్ని ఇచ్చారు అని పేర్లు రాసున్నాయి. Even on the fan blade, people had written names. ఫ్యాన్ రెక్కల మీద కూడా పేర్లు రాసి వచ్చారు. And this man was very patiently reading through the names, all the Indian names. అయితే ఈ విదేశీ ప్రసంగికుడు ఉన్నాడు కదా, ఆయన వచ్చి చాలా ఓపికతో అన్ని మన భారతదేశపు పేర్లను చదువుతా ఉన్నాడు. It was very difficult for him to read Indian names. మన భారతదేశపు పేర్లు చదవడము అదంతా కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది ఆయనకి. And there was one tube light on which one name was written. అయితే ఆ మందిరంలో ఒక ట్యూబ్ లైట్ ఉంది, దాని మీద ఒక పేరు రాసి ఉంది. And the name was, in Indian name, Nesamani Ponnaya. It was written. నేసమణి పొన్నయ్య. And do you know how that white man read? ఆ నేసమణి పొన్నయ్య అన్న పేరుని ఆ విదేశీయుడు అమెరికా దేశం ఎట్లా చదివాడు తెలుసా? Nasamani Poniya. నాసమణి పూని. In Telugu, so maybe a little bit different. తెలుగులో అది చూస్తే అది కొంచెము నాశనమైని పోయినావా. ఆ నేసమణి పొన్నయ్య అన్నది తెలుగులో చదివితే అది నాశనమైపోయావా అన్నట్టుకుందన్నమాట. He read like that in his English. ఆయన ఇంగ్లీష్ బుద్ధితో అది చదివాడు ఆ పేరు అట్లా. Sometimes it is also true. The more you try to project yourself, nasamani poniya. కొన్నిసార్లు అది కూడా వాస్తవమే. ఎంత ఎక్కువగా నీ పేరును నువ్వు అందరికి చూపించుకోవాలనుకుంటావో నాశనమైపోయినట్టుగానే అవుతుంది. Hallelujah. Daddy used to say, నాన్నగారు చెప్పేవారు, once there was a pastor in a church. సంఘంలో పాస్టర్ గారు ఉన్నారు. Once an old lady came and then she wanted to share her testimony. ఒక వృద్ధురాలు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకోవాలని ఇష్టపడిందట. So she said, the whole of last week I suffered with great sickness and the Lord healed me, she said. ఆమె వచ్చి ఏమనిందంటే, పోయిన వారం అంతా కూడా ఎంతో అనారోగ్యంతో నేను బాధపడ్డాను, ప్రభు నన్ను స్వస్థపరిచారని చెప్పింది. All praise be to God, she was about to walk. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక అని చెప్పి ఆమె వెళ్ళిపోబోతోంది. Pastor said, come here. పాస్టర్ గారు తిరిగి పిలిచారు, అమ్మాయి ఇక్కడ రా అని పిలిచారు. మళ్ళీ say the testimony properly. అని ఏమనంటే, సాక్ష్యము సరిగ్గా చెప్పమ్మా అని చెప్పాడట. This lady did not understand. ఈమెకు అర్థం కాలేదు. She repeated the testimony. మళ్ళీ తను చెప్పిన సాక్ష్యాన్ని మళ్ళీ చెప్పింది. The whole of last week I suffered with fever, headache. I couldn't get up from my bed. పోయిన వారం అంతా నాకు ఎంతో అనారోగ్యం ఉండింది, జ్వరము, తలనొప్పి, అసలు పడక మీద నుంచి లేవలేకపోయాను. And they all prayed for me and today I am come here, I am healed, she said. అందరూ నా కొరకు ప్రార్థించారు, ఈ రోజు నేను స్వస్థత పొంది మీ మధ్యలో ఉన్నాను అని చెప్తున్నా. All praise be to God. దేవునికే మహిమ కలుగును గాక. And she was about to walk. మళ్ళీ వెళ్ళిపోబోతుంది. Come here, ma. మళ్ళీ పాస్టర్ గారు, అమ్మా ఇక్కడ రామా అని పిలిచాడు. Say the testimony properly. సాక్ష్యము సరిగ్గా చెప్పు అన్నాడు ఆయన. The poor lady did not understand. మళ్ళీ పాపం మా పెద్దవాడికి అర్థం కాలేదు. So she said the third time, మళ్ళీ మూడోసారి మళ్ళీ సాక్ష్యం చెప్పింది ఆవిడ. I was very sick last week. గత వారం అంతా ఎంతో అనారోగ్యంతో బాధపడ్డా. I called the pastor. పాస్టర్ గారికి ఫోన్ చేశాను. And this pastor prayed for me. అప్పుడు ఈ పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశారు. And this week I am come here healed. ఇప్పుడు నేను స్వస్థత పొంది వారం వచ్చాను. Okay, go. అప్పుడు పాస్టర్ గారు, సరే అమ్మా పో అన్నాడట. Only now the pastor is healed. ఇప్పుడు మాత్రమే పాస్టర్ గారికి అది తృప్తి. அவருக்கு சுகமாயிடுச்சு இப்பதான். Only now he is healed. Otherwise he is sick. ఇప్పుడు ఆయనకు స్వస్థత కలిగింది, లేకపోతే ఆయనకు రోగం ఉండేది. What is his sickness? ఆయన రోగం ఏంటి? My name should be there. నా పేరు వినబడాలి. God is healing, that is secondary. I prayed. దేవుడు స్వస్థపరిచాడు, అంత బాగానే ఉంది, అంత తర్వాత సంగతి. ముందు నేను ప్రార్థన చేసినాను. నేను వచ్చినాను, నేను వచ్చా, నేను చూడినాను, నేను చూశాను, నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థించాను, నేను నా యొక్క హస్తము పెట్టాను, నేను నా చేతులు ఉంచాను నీ మీద, నేను అభిషేకం చేశాను. నేను అభిషేకించాను. తర్వాత దేవుడు నేనేం చెప్పానో ఆయన చేశారు. దాని తర్వాత దేవుడు నేనేది చెప్తే ఆయన చేశాడు.
So many times we want to take all the credit. చాలా సార్లు మెప్పంతా మనమే పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. That is not how people will be satisfied. కానీ జనులకు తృప్తి కలిగేది అలా కాదండి. You know, sometimes as a pastor, let me speak from an open heart. So many times for every point, we are tempted to project ourselves as the illustration. We want to talk more about us. విషయానికి చూస్తే ఓపెన్గా మనం మాట్లాడుకున్నట్లయితే కాపరులుగా సేవకులుగా మనకు తరచుగా కలిగే శోధన ఏంటంటే మనల్ని మనము వాడుకుంటూ మన గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. Our name, our fame, our deeds, that must be, increased. మన పేరు, మన ఖ్యాతి, మన క్రియలు అది ఎక్కువగా ప్రచురింపబడాలి, అది ఎక్కువగా తెలియాలన్నటువంటి ప్రయత్నం మనకు ఉంటుంది. Everywhere our photograph. వెళ్ళిన ప్రతి చోట మన ఫోటోలు. One church I went and I was surprised to find the wall poster for the next week's meeting, which is the pastor himself, is posted on the wall of the pulpit. వచ్చే తర్వాత వారంలో జరగబోయేటువంటి కూడికలో ప్రసంగికులు ఈ పాస్టర్ గారే ఆయన వాల్ పోస్టర్ పుల్పిట్కి అంటించి ఉంది ఆ చర్చిలో. Just imagine how much people are crazy to bring their own name and their fame for people to remember more than they want to know and seek the Lord. గమనించండి, ఒకసారి ఊహించండి. దేవుని కంటే ఇక్కడ సేవకులుగా ఉన్నటువంటి వారి జనులు, ప్రజలందరూ కూడా వారిని గుర్తుపెట్టుకోవాలని, వారి పేరుని గుర్తుపెట్టుకోవాలని ఎంత తాపత్రయపడతా ఉన్నారు. Listen to this. You read that entire passage. Can you mention one name of the disciples who actually distributed the bread and the fish? మనము ఆ యొక్క లేఖన భాగం అంతా కూడా చదివితే అక్కడ ఒక్క శిష్యుని పేరైనా కూడా ఉందండి ఆ రొట్టెలను పంచిపెట్టిన వారిలో? No. లేదు. No. Jesus break. యేసయ్య రొట్టె విరిచాడు. They distributed. వారు పంచిపెట్టారు. No name was mentioned. ఒక్క పేరు కూడా అక్కడ ప్రస్తావింపబడలేదు. One name is the name above all names, that is Jesus. అక్కడ రాయబడిన ఒకే ఒక్క పేరు, ఆ పేరే అన్ని నామముల కన్నా పైనామము, అదే ప్రభువైన యేసు నామము. Hallelujah. Today how is the advertisement done? నేటి దినాలలో అడ్వర్టైజ్మెంట్ ఎలా జరుగుతుందండి? ఈ వాటి ప్రార్థన చేసినప్పుడు ఏమి జరిగింది? ఈ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఫలానా జరిగింది. ఏం జరిగింది? When this man prayed, that thing happened. ఈ దైవజనుడు ప్రార్థిస్తే అలా జరిగింది. That is not how we project Jesus. యేసును మనం చూపించాల్సిన విధానం అది కాదు కదా. Not me. నేను కాదు. Let me decrease, let him increase. నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. Hallelujah. హల్లెలూయా. Not my name, not my fame. నా పేరు, నా ప్రఖ్యాతి కాదు. If without the hand of God, without the touch of Jesus, even if I stamp my name above everything on the fish and the bread, nothing will multiply. యేసయ్య హస్తము లేకుండా, ఆయన స్పర్శ, ఆయన తాకిడి లేకుండా అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెల మీద, చేపల మీద నా పేరును ముద్రించినా కూడా అక్కడ ఏం జరగదు. Only Jesus and his hand. కేవలము యేసు తన చేతి స్పర్శ మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Our entire ministry must be dependent on the blessing of Jesus. మన పరిచర్య, మన సేవ అంతా కూడా యేసు యొక్క ఆశీర్వాదము, దీవెన మీద ఆధారపడి ఉండాలి. You can be well prepared, no doubt. మనము సిద్ధపడొచ్చు, చక్కగా సిద్ధపడొచ్చు, దాంట్లో All the notes is ready. నోట్స్ అంతా కూడా బానే ఉంది. But Lord, not by my might, but by your spirit. అని ప్రభువా, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా దీనిని జరిగించు. Hallelujah. That's why Jesus said, when you go and stand to preach, it is not you who is preaching or speaking, it is the Holy Spirit inside you. అందుకనే యేసయ్య అన్నాడు, మీరు ప్రసంగించడానికి, ప్రకటించడానికి నిలబడినప్పుడు మీరు కాదు, మీలో నివాసం ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడని చెప్తాడు. Hallelujah. Hallelujah. His hand, his hand, his hand. His hand on everything. ప్రతి దాని మీద, సమస్తము మీద యేసయ్య హస్తము, ఆయన తాకిడి, స్పర్శ ఉండాలి. I totally depend on him. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. I am totally committed to him. నేను పరిపూర్ణంగా ఆయనకు నిబద్ధుడనై I ఉన్నాను. give all the credit to him. సమస్త మెప్పు, ఘనత ఆయనకే ఇస్తున్నాను. I give all the glory to him. సమస్త మహిమ ఆయనకే ఆపాదిస్తున్నాను. When you do that, people will be satisfied. ఈ రీతిగా మనం ఎప్పుడైతే చేస్తామో వచ్చిన వారందరూ తృప్తి చెందుతారు. Hallelujah. హల్లెలూయా. When he is glorified, he will draw the people to himself. ఎప్పుడైతే యేసయ్య మహిమపరచబడతాడో
ఆయన జనులను ఆయన వైపునకు ఆకర్షించుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. That is why Jesus said, అందుకనే యేసు అన్నారు, wherever my name is being glorified, I will be there. ఎక్కడెక్కడైతే నా పేరు మహిమపరచబడుతుందో అక్కడ నేను ఉంటానని చెప్పాడు యేసయ్య. His hand, ఆయన హస్తం, His hand. ఆయన హస్తం. Lord, let your hand be with us, Lord. ప్రభువా నీ హస్తము మాకు తోడుగా నుండ దయచేయి. I should not do a single thing. I should not attempt anything based on my experience or my credits or my education or my knowledge. Totally, I want to depend on you. ఏ ఒక్క పనిని కూడా ప్రభువా నా విద్య మీద ఆధారపడో, నా తలాంతుల మీద, నా సామర్థ్యము మీద, నా అనుభవం మీద ఆధారపడి నేను చేయొద్దు. నేను సంపూర్ణముగా నీ మీద, నీ హస్తము మీద నేను ఆధారపడి ఉండాలి. 2 Samuel 24 and verse 14 says, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చెప్తోంది. David said unto this man called Gad, I am in a great strait. Let us now fall into the hand of the Lord, for his mercies are great, and let me not fall into the hand of man. దావీదు గాదుతో ఇలా అంటున్నాడు. అందుకు దావీదు, నాకేమియో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అన్నాడు. Hallelujah. హల్లెలూయా. I want to fall in the hand of God. నేను దేవుని చేతిలోనే పడాలని ఇష్టపడుతున్నాను. You see, this verse tells us a very beautiful aspect of the 5,000 people being fed. ఈ 5,000 మంది లేదా ఆహారం పెట్టబడేటువంటి ఆ విషయంలో ఉన్నటువంటి ఒక కోణాన్ని ఈ వచనం మనకు చాలా చక్కగా వివరిస్తా ఉంది. What is Jesus trying to teach us? యేసు మనకి ఏం బోధించాలని ప్రయత్నిస్తున్నాడు? Whether you are in a problem or whether you are progressing in multiplication, always look up to my hand. యేసు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్న సత్యం ఏంటంటే, నీవు సమస్యలో ఉన్నా లేదా నువ్వు విస్తరిస్తూ అభివృద్ధి పదములో ఉన్నా అన్ని వేళలా ప్రతి సమయమందు నీవు నా హస్తము వైపే చూడు అని అడుగుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Just because you got was little food, don't become haughty and proud thinking that you have achieved something. నీవు కొద్దిగా ఆహారాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఏదో ఒకటి సాధించేసావు, ఏదో ఒకటి నెరవేర్చేసావు అని చెప్పి గర్వాంధుడవు కాకు. At the same time, అదే సమయం just because you have got into a problem, don't lose your faith thinking that God cannot rescue you. అదే సమయాన నీవు ఏదో ఒక సమస్యలో ఇరుకులో చిరుక్కున్నట్లయితే నీ విశ్వాసాన్ని కోల్పోయి ప్రభు నిన్ను వదిలేశాడని, ప్రభు నీకేం చేయట్లేదని నువ్వు బలహీనపడకు. For everything, go to the hand of God. అన్ని విషయములకై ప్రతి పరిస్థితిలో దేవుని హస్తమును వెతుకు. That is what David said. అదే దావీదు, I will not fall in the hand of man, I will fall in the hand of God. నేను మనుషుల చేతిలో చిక్కను, నేను దేవుని చేతిలోనే పడతాను. Hallelujah. హల్లెలూయా. You see, so many times this is a temptation for all servants of God. చాలా సార్లు చాలా మటుకు అనేక మంది అందరు సేవకులకు ఇదొక శోధన. Falling in the hands of man. ఆ శోధన ఏంటంటే మనుషుల చేతిలో పడిపోవడం, Looking at the hand of man. మనుషుల చేతి వైపు చూడడం, Preferring the hand of man. మనుషుల చేతిని కోరుకోవడం. The Bible says, no. There are people who trust in horses, there are people who trust in their chariots, but we will trust in the name of the Lord. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అలా కాదు. కొందరు రథములను బట్టి, మరికొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారేమో, కానీ మనము మాత్రము మన ప్రభువైన యెహోవా నామముననే అతిశయించాలి. Bible says it is better for me to trust in the Lord than to trust in the hand of princes. అంత మాత్రమే కాదు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. Hallelujah. హల్లెలూయా. We should have that boldness to say, I have the hand of God by my side, I will never be moved. దేవుని హస్తము నాకు తోడుగా ఉంది, నా పక్షమున ఉంది కనుక నేను కదల్చబడను అని ప్రకటించగలిగిన ధైర్యము మనకు ఉండాలి. That's why David said, అందుకనే దావీదు, I have the Lord beside me, because he is at my right hand, I will not be moved. యెహోవా నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక, ఆయన నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను కదల్చబడను. Hallelujah. హల్లెలూయా. It's not that because some nice believers are there by our hand, we are very bold. మంచి నమ్మకమైన మంచి విశ్వాసులు మన పక్షాన మనతో ఉన్నారు గనుక మనం ధైర్యంగా ఉన్నామన్నది కాదు. Not because we have got great, generous, big givers by our side, we should not get bold. మన పక్షమున ధారాళముగా ఇచ్చేటువంటి చాలా మంది ఉన్నారు గనుక, దాతలు ఉన్నారు గనుక మనం ధైర్యంగా ఉండడం కాదు. My confidence is in the Lord. నా ధైర్యము ప్రభువునందే. Hallelujah. హల్లెలూయా. God is the one who called us.
మనలను పిలిచినవాడు దేవుడు. God is the one who sustains us. మనలను నిలబెట్టేవాడు దేవుడే. God is the one who will provide us for everything. మన ప్రతి అవసరతను తీర్చువాడు, సమకూర్చువాడు కూడా దేవుడే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Please don't look at the hand of man. కనుక దయచేసి మనుషుల చేతి వైపు చూడకండి. Don't trust on the hand of man. మనుషుల చేతి యందు నమ్మిక నిలపకండి. God can use the hands of man to distribute things. దేవుడు పంచి ఇవ్వడానికి మనుషుల చేతులను వాడుకొనగలడు. Jesus did not go to every 5,000 men and go and distribute the food. He used the disciples' hands. గమనించండి, ఆహారాన్ని పంచిపెట్టడానికి యేసు ప్రభు ఆ 5,000 మంది జనసమూహం దగ్గరికి వ్యక్తిగతంగానే వెళ్ళలేదు. శిష్యుల చేతులనే వాడుకున్నాడు ఆయన. But the miracle, the power is not in the disciples' hand. The power is in the hands of Jesus. కానీ అక్కడ జరిగినటువంటి అద్భుతము వెనుకున్నటువంటి శక్తి శిష్యుల చేతిలో లేదు, అది యేసు ప్రభు చేతిలో ఉంది. Hallelujah. Hallelujah. God can use many believers in our congregation to do the will of God and to fulfill his work and build his kingdom, no doubt. దేవుని రాజ్య నిర్మాణము కొరకు, ఆయన చిత్తం యొక్క నెరవేర్పు కొరకు దేవుడు మన సంఘంలోని అనేక మంది విశ్వాసులను వాడుకోవచ్చు. ఆయన దాంట్లో పొరపాటు, దాంట్లో తప్పేం లేదు. But our eyes should never go to their hands. అని వారిని దేవుడు వాడుకున్నాడు కనుక మన కనులు వారి చేతుల వైపు త్రిప్పబడకూడదు, తిరగకూడదు. My hand is on the Lord. My eyes are in the hand of the Lord. నా కను చూపు నా ప్రభు యొక్క చేతుల వైపే. Hallelujah. హల్లెలూయా. The ACA ministry was founded by a senior pastor called Pastor G. Sundaram. ఏసీఎం మినిస్ట్రీస్ పాస్టర్ జి సుందరం గారు అన్నటువంటి దైవజనుడు దాన్ని స్థాపించారు. And my daddy, by the grace of God, was trained under his leadership for 7 years as a young pastor. అయితే ఒక యవన సేవకునిగా మా నాన్నగారు ఆ దైవజనుని కింద 7 సంవత్సరాలు తరబిదు నొందారు. And it seems Pastor G. Sundaram used to tell my daddy, పాస్టర్ జి సుందరం గారు మా నాన్నగారికి ఏమని చెప్పేవారంటే, don't put your eyes on the wealthy believers in your church. మీ సంఘంలోని ధనికులైనటువంటి విశ్వాసుల వైపు నీ దృష్టిని నిలిపొద్దు అని చెప్పేవాడట. Why? ఎందుకు? Because it is not they who provide, it is God who provides. ఎందుకంటే సమకూర్చువారు వారు కాదు, దేవుడు నీకు సమకూరుస్తున్నాడు. And you would say, if you keep on falling in the temptation of looking at human beings, and especially the wealthy, affluent humans in your congregation consistently, if you keep doing that, అయితే ఆయన ఏం చెప్పేవారంటే, ఒకవేళ నీవు తరచుగా నీ సంఘానికి వస్తున్నటువంటి మంచి ధనికులైనటువంటి వారు లేదా విద్యావంతులు మంచిగా ఇచ్చేటువంటి ధారాళంగా ఇచ్చేటువంటి విశ్వాసుల వైపే నీ దృష్టిని నిలిపినట్లయితే, God will either stop him from giving to you or he will transfer you from your church. దేవుడు రెండు చేశాడు. అయితే వారు నీకు ఇవ్వకుండానైనా వారిని ఆపేస్తాడు, లేదా దేవుడు నిన్ను వేరే సంఘానికి పంపించేస్తాడని చెప్పాడు. They will be transferred. వారిని వేరే సంఘానికి పంపించేస్తాడని చెప్పాడు. They will be transferred. వారిని వేరే ఇతర సంఘానికి పంపించేస్తాడు. Why? ఎందుకు? Because you are no longer looking at the hand of God, you are looking at the hand of man. ఎందుకంటే నువ్వు దేవుని హస్తాన్ని కాదు, మనుషుల హస్తాన్ని చూడడం ప్రారంభించావు. The miracle is not in the hand of man, the miracle is in the hand of Jesus. అద్భుతము నరుని చేతిలో లేదు, దేవుని హస్తములో ఉన్నది. Hallelujah. Hallelujah. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? Hallelujah. హల్లెలూయా. When the man of God, Elisha, was sent, the Bible says he was not sent to a king's palace, he was sent to a widow in Zarephath. బైబిల్ చెప్తా ఉంది, ఏలియాను దేవుడు పంపించినప్పుడు ఆయన రాజు యొక్క భవనానికి కాదు కానీ సారెపాతులో ఉన్నటువంటి ఒక విధవరాలు యుద్ధకు పంపబడ్డాడు. God can do wonders with the least of people. దేవుడు చాలా సామాన్యులతో, చాలా తక్కువైనటువంటి వారితో కూడా అద్భుతాలను జరిగించగలడు. Look at that lady's condition. ఆ స్త్రీ యొక్క పరిస్థితి చూడండి ఒకసారి. The pastor is asking, get me 2 pieces of bread for me. పాస్టర్ గారు ఏమంటున్నారంటే, అమ్మ ఒక అప్పం ఇవ్వ, నాకు ఇవ్వ అని అడిగాడు. What is that lady saying? ఆ స్త్రీ ఏమన్నది? We are cooking the last meal. మేము మా చివరి భోజనాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాం. We are going to eat this and die. ఇది తిన్న తర్వాత మేము చావడానికి సిద్ధపడుతున్నాం. God knows she is not having enough. దేవునికి తెలుసు దానికి ఆ స్త్రీ యొద్ద సరిపడా లేదని. But God simply sent him to her. కానీ దేవుడు ఈ దైవజనుని తన యొద్దకు పంపాడు. Why? ఎందుకు? To show the man of God that the miracle is not in Zarephath's widow's house, the miracle is in the hand of God. ఎందుకు పంపించాడంటే, దేవుడు ఈ దైవజనునికి నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, తను పొందుకోబోతున్నటువంటి అద్భుతము ఈ సారెపాతు విధవరాలు యొద్ద కాదు కానీ
దేవుని హస్తములో అద్భుతం ఉందని ఆయనకు నేర్పించడానికి పంపించాడు. Hallelujah. హల్లెలూయా. If the hand of God is there, దేవుని హస్తం అక్కడ ఉన్నట్టయితే the last meal will become the lasting meal. అయితే ఆ చివరి భోజనం ఏదైతే ఉందో అది కొనసాగే భోజనముగా మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. God's hand is enough. దేవుని చెయ్యి, ఆయన హస్తము సరిపోతుంది. God's hand is enough. దేవుని హస్తము సరిపోతుంది. A little boy's meal can become the meal of a large crowd. ఒక చిన్న పసివాని యొక్క ఆ భోజనం, ఆ టిఫిన్ ఒక జన సమూహమునకు సరిపడే ఆహారముగా మారుతుంది. Hallelujah. హల్లెలూయా. That's why I would say, if you put your eyes on the hand of God, you will not depend on any human being's hand. అందుకే నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే, మీరు దేవుని హస్తము మీద మీ దృష్టిని నిలిపినట్లయితే ఏ నరుని చేతి మీద కూడా, ఏ నరుని హస్తము మీద కూడా మీరు ఆధారపడరు. At the same time, కానీ అదే సమయాన you will not despise the least in our congregation. అదే సమయాన మీరు ఏం చేస్తారో తెలుసా, మన సహవాసములో అల్పులైన వారిని మీరు తక్కువ చూడరు. We will not. మనం చూడమట్లా. For a pastor who has trained his eye to only look at the Lord, for him every believer is the same. తన కంటిని ప్రతి అవసరత కొరకు, ప్రతి విషయము కొరకు ప్రభు వైపే చూడటకు నేర్పించినటువంటి దైవజనుని దృష్టికి ప్రతి విశ్వాసి, మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి సమానంగానే కనబడతాడు. Hallelujah. హల్లెలూయా. They will not despise the poor believers. బీదలైనటువంటి విశ్వాసులను హీనంగా చూడరు, కించపరచరు. Oh, you are nothing. నీవు దేనికి పనికిరావు, You are a daily laborer. నువ్వు రోజువారీ కూలీ చేసుకొని బ్రతికేవాడు, What can you give? నువ్వేమి ఇవ్వగలుగుతావు, You are giving in pennies. నువ్వు అన్ని పైసలు ఇస్తున్నావు, అంతే పైసలలో ఇస్తున్నావు. There are people who give stocks and stocks. చాలా మంది కట్టలు ఇచ్చేస్తున్నారు, స్టాకులు ఇస్తున్నారు. You are nothing. నువ్వేమి ఇస్తున్నావు. We will never ever say that. ఇటువంటి మాటలు మన నోటి నుంచి రావు. Whether it is coins or whether it is notes, it is the Lord who provides. మనకు వచ్చింది కాయిన్లైనా నోట్లైనా మనకు సమకూర్చేది, వాటిని మనకి ఇచ్చేది దేవుడే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, sometimes this is the problem. కొన్నిసార్లు సమస్య ఇదేనండి. We think that God's hand, if it is in something, a huge wagon should come and a huge beginning should happen. మన ఆలోచన ఏంటి అంటే, మన ఊహ ఏ విషయంలోనైనా, ఏ సన్నివేశంలోనైనా దేవుని హస్తము కనిపించిందంటే ఒక పెద్ద ట్రక్ వచ్చేసేయాలి, లేకపోతే ఒక పెద్ద ప్రారంభం అయిపోవాలి, పెద్దగా జరగాలని ఆలోచిస్తుంటాం. We always like grand beginnings, big bang. ఘనమైనటువంటి ప్రారంభాలు, పెద్ద పెద్ద ప్రారంభాలు మనకు కావాలి, ఆర్భాటం కావాలి. But sometimes God does not work like that. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క విధానం అలా ఉండదు. Look at the whole incident. ఈ సన్నివేశం అంతా చూడండి. You know, they would have gone and asked everyone. వారు వెళ్ళి అందరిని అడగవచ్చు, Do you have food? Anybody has food? Anybody has food? మీ దగ్గర ఎవరి దగ్గర భోజనం ఉందా, ఆహారం ఉందా అని అడిగారు. First, whom they would have gone to? వారు మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళింటారండి? They would have gone to the ladies who are preparing it. భోజనము సిద్ధపరిచేటువంటి స్త్రీల వద్దకు వెళ్ళింటారు. No ladies having. ఏ స్త్రీ దగ్గర కూడా ఆహారం లేదు. Then they would have gone to the men. ఆ తర్వాత పురుషుల వద్దకు వెళ్ళింటారు. The men who carry the food. ఆ ఆహారాన్ని మోసుకొని వెళ్ళేటువంటి పురుషులు. They also did not have. వాళ్ళ దగ్గర కూడా లేదు. I don't think they would have first gone to the children and asked. వారు మొట్టమొదటిగానే పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగింటారని మాత్రం నేను అనుకోను. Why? ఎందుకు? What will the children have? వాళ్ళ ఆలోచన పిల్లల దగ్గర ఏముంటుందిలే. But sometimes God's wonders begin with things we despise with our eyes. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క అద్భుతాలు మనము చులకనగా తక్కువ చేసి చూసేటువంటి ఆ క్రియలలో నుండి, ఆ వ్యక్తులలో నుండి ప్రారంభింపబడతాయి. Hallelujah. We know the history of disciples. మనందరికీ శిష్యుల చరిత్ర బాగా తెలుసు. What is the history? ఆ చరిత్ర ఏంటి? The history of how they deal with children. పిల్లలతో వారు వ్యవహరించేటువంటి విధానం ఏంటో, పిల్లలతో వారికి ఉన్న చరిత్ర ఏంటో మనకు బాగా తెలుసు. What is the history? ఆ చరిత్ర ఏంటి? They brought the little children for Jesus to bless them. వారందరూ కూడా యేసు ప్రభు పిల్లల మీద చేతులు ఉంచాలని, వారిని దీవించాలని పిల్లల్ని తీసుకొచ్చారట. What did the disciples do? శిష్యులు ఏం చేశారండి? They chased them away. పంపించాడు. No children should come near. Jesus is a big God. పిల్లలు ఎవరు ఇక్కడ రావు దేశ ప్రభు దగ్గర కాదు. He is a great man. You are bringing all these chotas fellows, all this. ఆయన ఎంతో గొప్పోడు, ఆయన దేవుడు, ఈ చిన్న చిన్న చిన్నగా పిల్లల్ని తెస్తున్నారు అన్నాడు ఆయన. I don't think the disciples would have gone to children. కనుక ఇలాంటి వైఖరి, ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి శిష్యులు పిల్లల దగ్గరికి వెళ్ళి ఉంటారని నేను మాత్రం అనుకోను. But God,
in His greatness, chose to accomplish a miracle to feed all these thousands of people from a little boy's food. అని దేవుడు మాత్రము తన భీకరమైనటువంటి జ్ఞానంలో, తన గొప్పతనంలో ఈ గొప్ప అద్భుతాన్ని, ఈ గొప్ప జన సమూహానికి ఆహారము పంచిపెట్టడానికి ఒక పసివాని ఆహారము ఎన్నుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. What was He trying to tell them? ఆయన వారికి ఏం నేర్పించ ప్రయత్నిస్తున్నాడు అక్కడ? If we were there, just imagine yourself in the crowd. ఒక్కసారి ఆలోచించండి, మనమే ఆ జన సమూహంలో, మీరే ఉన్నారనుకోండి ఆ జన సమూహంలో, ఏం ఆలోచిస్తారు? Where would our eyes gone? మన చూపు, మన దృష్టి ఎక్కడ పోయేది? Or where would we have expected a miracle to turn up? ఈ రోజు ఆ అవసరతకు కావాల్సినటువంటి అద్భుతము ఎక్కడి నుండి వస్తుందని మనం వెతికేవారం. A big truck of catering food is coming. పెద్ద కేటరింగ్ ఆహారం తీసుకొస్తున్న ట్రక్ రావాలని, A big plane load is being thrown from heaven. లేకపోతే ప్లేన్ లో నుండి ఒక పెద్ద లోడు పరలోకం నుండి కింద పడిపోవాలని. Nothing like that happened. అలాంటివి ఏవి జరగల. A finally small fellow, his food is given. మొత్తానికి చివరికి ఓ చిన్నోడు వచ్చి ఆయన టిఫిన్ డబ్బా ఇస్తున్నాడు. But God says, దేవుడు అంటున్నాడు, if I had given you the commission of feeding them, ఒకవేళ వారికి ఆహారం పంచిపెట్టేటువంటి బాధ్యత మీకు ఇస్తే, I can use a small boy's food, and if my hand is on that, that is enough. నేను వారికి ఆహారం పంచిపెట్టడానికి ఒక పసివాని ఆహారాన్ని కూడా నేను వాడుకోవచ్చు. దానిని వృద్ధి చేయడానికి, విస్తరింపజేయడానికి నా చేయి, నా స్పర్శ చాలు అంటున్నాడు. That is why the Bible says, do not despise these little ones. అందుకనే బైబిల్ చెప్తోంది, ఈ చిన్నవారిని నీవు త్రోసివేయొద్దు. Hallelujah. హల్లెలూయా. Have you seen, in reality, have you seen, after experience as a pastor, have you seen? The big givers are not the big earners. The big givers are the poor earners. వాస్తవానికి ఒక సేవకునిగా, ఒక పాస్టర్గా మీరు అనుభవపూర్వకంగా మీరు ఇది ఎప్పుడైనా గమనించారా? మన సంఘంలో మనకు విస్తారంగా చక్కగా ఇచ్చేవారు పెద్ద పెద్ద జీతాలు సంపాదించుకునేవారు కాదు. చిన్న చిన్న జీతగాళ్లే మనకు ఎక్కువగా ఇస్తారు. Am I right in saying this? అవునండి, ఈ మాట నేను వాస్తవమైనా కాదండి? Somebody will be earning 5 lakhs. మన సహవాసంలో ఎవరో 5 లక్షల జీతం ఉంటుంది ఒకరికి. Please don't misunderstand me. దయచేసి నన్ను అపార్థం చేసుకోదే. But when they give an offering, they will give 500, and I have a heart and thought that they have given 5 million, in their heart. వీళ్ళకి 5 లక్షల రూపాయల జీతం కనుక వారు నాకు 50 లక్షలు ఇస్తారేమో, లేకపోతే లక్షల రూపాయలు కానుకిస్తారేమో అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఏ కానుకిస్తారు? 500 రూపాయలు ఇస్తారు. 500 rupees they'll give, and they'll think that they've given 5 million. వారు 500 ఇచ్చి 50 లక్షలు ఇచ్చినంత ఫీలింగ్ ఇస్తారు వాళ్ళు. But here will be a poor lady who is just working for 100 rupees a day. కానీ ఇంకొక బీద స్త్రీ ఉంటుంది, రోజుకి 100 రూపాయలు సంపాదించుకుంటుంది. And we'll say, hey, don't sit in the chair, come and sit down. అమ్మా అక్కడ కుర్చీలో కూర్చోదు, కింద కూర్చో, ఇక్కడ రా అంటాం మనం. But if you go and see the way she gives an offering, it will stun you. కానీ తానే వచ్చి దేవునికి ఇచ్చేటువంటి ఆ కానుకను మనం చూస్తే మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది అది. That is exactly how a poor lady who gave an offering in the temple when Jesus was watching. ఆ యేసు ప్రభు అక్కడ నిలబడినప్పుడు, కానుకలు పెట్టే దగ్గర నిలబడినప్పుడు సమాజ మందిరంలో కూడా ఆ స్త్రీ విధవరాలు అలాగే ఇచ్చింది కదా. Everybody gave in plenty, this woman gave only 2 mites. అందరము వారి విస్తారమైనటువంటి ధననిలతో నుండి కానుకలు ఇచ్చారు, కానీ ఈ స్త్రీ మాత్రం 2 కాసులు ఇచ్చింది. Jesus said she has given more than everyone. యేసు ఏమన్నాడు? మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. The disciples were asking, what is the logic? శిష్యులందరూ ఆశ్చర్యపోయి, ప్రభు నువ్వు చెప్పిన దాంట్లో అసలు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నారు. They gave more, she gave less. వాళ్ళు ఎక్కువ ఇచ్చారు ప్రభు, ఈమె తక్కువ ఇచ్చింది. Do you know what Jesus said? అప్పుడు యేసు ఏమన్నాడు? Yes, they gave from their plenty, but she gave all what she had. అవును, వారు ఇచ్చారు, కానీ వారి సమృద్ధిలోని, వారి విస్తారమైనటువంటి ధననిధిలోని వారు కొంచెం ఇచ్చారు, కానీ ఈమె మాత్రము తన సమస్తమును ఇచ్చేసింది. In other words, ఇంకో రీతిగా చెప్తే, man sees how much we give, but God sees how much we keep for ourselves. అయితే ఇంకొక రీతిగా చెప్పాలంటే, మనుషులు మనము ఎంత ఇచ్చాము అన్నది చూస్తారు, కానీ దేవుడు మన కొరకు ఎంత దాచుకున్నామో చూస్తాడు. Everybody counted the value of how much they gave. అందరూ కూడా వారు ఎంత ఇచ్చారు దానికి వెల కట్టారు. But God saw how much she kept for herself. కానీ దేవుడు ఏం చూశాడో తెలుసా? ఈ బీద విధవరాలు తన కొరకు తాను ఎంత దాచుకుందో చూశాడు. She kept nothing.
తను ఏది దాచుకోలేదు. Hallelujah. హల్లెలూయా. Sometimes the miracles happen from small places. కొన్నిసార్లు అద్భుతాలు చిన్న చిన్న స్థలాల్లో నుండి, చిన్న చిన్న ప్రాంతాల్లో నుండి The ప్రారంభమవుతాయి. little boy, his only food, he gave it away. ఈ చిన్న అబ్బాయి తనకున్నటువంటి కొంచెం ఆహారాన్ని ఇచ్చేసాడు. But God was so faithful, he did not despise and say, what is this small boy's food? Throw it away. Bring somebody's big man's food. He did not say. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఆ పసివాని టిఫిన్ డబ్బా తీసుకొని వస్తే, ఇదేంటి ఇంత తక్కువ తీసుకొచ్చారు, ఇది కాదు ఇంకొంచెం పెద్ద తీసుకురండి అని చెప్పలేదు ఆయన. He did not say, we want big people's food. We have asked 5,000 men to sit. No kids meal here. Throw the kids meal out. He didn't say that. 5,000 మందికి మనం ఆహారం పంచిపెట్టాలి కనుక మనకు ఒక పెద్ద మనిషి, పెద్ద వ్యక్తి యొక్క ఆహారం మనకు కావాలి, ఈ చిన్న చిన్న డబ్బాలు కాదు, పడేయండి బయట అని అనలేదు ఆయన. He brought the child's food and he put his hand on it. ఆయన యుద్ధకు ఆ పసివాని టిఫిన్ తీసుకొని వస్తే, భోజనం తీసుకొని వస్తే దానిని ఆయన తాకాడు. Hallelujah. హల్లెలూయా. God despises nobody. దేవుడు ఎవరిని కూడా అలక్ష్యము చేయడు. He despises no amount. ఆయన ఇవ్వబడినటువంటి ఏ మొత్తాన్ని కూడా తక్కువగా చూడడు. He only blesses a grateful heart which is willing to be generous. ధారాళముగా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి హృదయాన్ని మాత్రమే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Some of you pastors can be able to tell me, Pastor, it is true. I want to give a lot, but I don't have enough. మీలో కొంతమంది పాస్టర్లు నాకు వచ్చి బహుశా ఇలా చెప్తుండొచ్చు, అవును పాస్టర్ గారు ఇది వాస్తవమే, నేను ఎక్కువగా ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వడానికి నా అంత ఎక్కువ లేదండి. I want to do great things, but I don't have the strength. నేను గొప్ప విషయాలు చేయాలనుకుంటున్నాను కానీ బలం లేదండి. I want to have, I have big visions, but I don't have enough, resource. నా దర్శనము చాలా గొప్పది, చాలా పెద్దదండి, కానీ నెరవేర్పులోనికి తీసుకొని వెళ్ళేటువంటి వనరులు నాకు లేవు. And so many times we think, this small, what will God do with it? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇంతే కదా దేవుడు దీంతో ఏం చేస్తాడు అనుకుంటాం మనం. And therefore let's keep it to ourselves. కనుక దేవునికి ఇచ్చే మన దగ్గర పెట్టేసుకుందాం అనుకుంటాం. Small, what will God do? ఈ కొంచెం దాంతో దేవుడు ఏం చేస్తాడు? It's real. ఇది వాస్తవమే. I've heard so many people say, Pastor, please pray for me. Someday I should give 1 crore as tithe. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు తెలుసా, పాస్టర్ గారు నాకు ఒక ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఏదో ఒక రోజు నేను 1 కోటి రూపాయల దశంభాగం ఇవ్వాలని అంటారు. Some of us also have these big dreams. మనలో కొందరికి కూడా ఈ పెద్ద పెద్ద కళలు ఉంటాయి. I want to give so much. దేవునికి ఎక్కువ ఇవ్వాలి నేను. God is not wanting so much. దేవునికి నీ ఎక్కువ కాదు కావాల్సింది. Because giving is not in your hand, giving is in your heart. ఎందుకంటే ఇచ్చుట నీ చేతిలో కాదు, నీ హృదయంలో ఉంది. You have little, నీకు కొంచెమే ఉందేమో, but you don't trust in your hand, you trust in the hand of God. నీవు నీ చేతిలో కాదు, దేవుని హస్తం నందు నమ్మిక ఉంచుతున్నా. Hallelujah. హల్లెలూయా. When you put that little in God's hand, నీ వద్ద ఉన్నటువంటి ఆ కొంచెమును దేవుని హస్తములో పెడితే miracles will happen. అద్భుతాలు జరుగుతాయి. Hallelujah. Some of you may say, Pastor, I cannot speak well, I don't know English. Doesn't matter. బహుశా మీలో కొందరు అంటుండొచ్చు, పాస్టర్ గారు నేను చక్కగా మాట్లాడలేనండి, నాకు ఇంగ్లీష్ రాదండి అని ఉండవచ్చు. Jesus did not speak English. యేసు ప్రభు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేదండి. Understand that. ఈ విషయాన్ని గ్రహించండి. None of the disciples spoke English. శిష్యులలో ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేదు. The only language they knew was their mother tongue. వారికి వచ్చినటువంటి ఒకే ఒక భాష వారి మాతృభాష. But they gave their lives in the hand of God. కానీ వారు వారి జీవితాలను దేవుని చేతికి అప్పగించారు. And the Bible says God took them to the end of the earth and used them. బైబిల్ చెప్తోంది దేవుడు వారిని భూదిగంతముల వరకు తోడుకొని పోయి వారిని వాడుకున్నాడు. Hallelujah. Many of the disciples did not have a proper degree. చాలా మంది శిష్యులకు చదువుకున్నట్టుగా ఆ డిగ్రీలు పట్టాలు లేవు. But God used them to the rest of the earth. అయినా కూడా దేవుడు వారిని భూదిగంతముల వరకు తోడుకొని పోయి వాడుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. They gave what they had and they waited for the Lord to bless them. వారి యొద్ద ఉన్నది, వారు కలిగిన దానిని వారు దేవునికి ఇచ్చేసి దేవుడు వారు ఇచ్చిన దానిని ఆశీర్వదించినట్లుగా దేవుని యొద్ద కనిపెట్టుకుని ఉన్నారు వారు. And God did mighty works through their own hands. అప్పుడు దేవుడు వారి చేతుల ద్వారానే గొప్ప
కార్యములను అద్భుతాలను జరిగించాడు ఆయన. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Just imagine this. The disciples take the baskets and baskets and baskets of that bread and fish, and they were distributing it. ఇది ఒక్కటి మీరు ఊహించండి. ఒకసారి శిష్యులందరూ కూడా ఆ రొట్టెలతో చేపలతో నిండుకున్నటువంటి ఆ గంపలను తీసుకొని శిష్యులు పంచిపెడతా ఉన్నారు. Everybody receiving it and say, thank you, thank you, thank you. అందరూ దాన్ని పొందుకొని చాలా వందనాలండి వందనాలని చెప్తా ఉన్నారు. Who would they have thanked? వాళ్ళందరూ ఎవరికి థ్యాంక్స్ చెప్పింటారండి? They would have thanked the disciples. శిష్యులకే కదా వారు థ్యాంక్స్ 5,000 people are sitting. 5,000 మంది అక్కడ కూర్చున్నారు. Who knows who gave this? ఎవరికి తెలుసు ఈ ఆహారాన్ని ఎవరిచ్చారనేది? Some of them would have spoken within themselves. వారిలో వారే ఈ రీతిగా మాట్లాడుకున్నారేమో. What a beautiful team Jesus is having. బా, యేసుకు ఉన్నటువంటి బృందం ఎంత గొప్పది. How beautifully they are managing the crowd. ఎంత చక్కగా ఉన్న జనసమూహం అనంతని కూడా వారు నిర్వహిస్తున్నారు. Almost 20,000 people. Everyone is fed. What a beautiful teamwork. 20,000 మంది అక్కడ ఉన్నారు. అందరికి భోజనం అందింది. ఎంత అద్భుతమైనటువంటి టీం వర్క్ ఇది. Beautiful team. అద్భుతమైన బృందం ఇది. Fantastic disciples. చాలా మంచి శిష్యులు. The disciples, no team, no planning, no money, all a bunch of beggars. కానీ శిష్యులకు వాస్తవం తెలుసు. అక్కడ టీం లేదు, అసలు ప్లాన్ లేదు, అక్కడ డబ్బు లేదు. వీళ్ళందరూ కూడా అడుక్కునేవారు. కొంచెం ఒక గుంపు అడుక్కునే గుంపు అన్నమాట ఇది. All this happens because we took that food what we have and gave it to Jesus and he blessed it. కానీ అద్భుతం అంతా జరగడానికి వెనక ఏముందంటే, మాకు దొరికినటువంటి ఆ కొంచెం ఆహారాన్ని తీసుకుపోయి యేసయ్య చేతికి అప్పగిస్తే ఆయన దానిని ఆశీర్వదించాడు. తద్వారా అద్భుతం జరిగింది. Hallelujah. హల్లెలూయా. We are going to pray now. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. What for? దేని కొరకు? Lord, bring me a lorry full of food. No. ప్రభువా, ఒక లారీ నిండా ఆహారం తీసుకురా ప్రభువా అని అడగడం కాదు. No. I have very little. ప్రభువా, నా యొక్క కొంచెమే ఉంది. Very little. చాలా తక్కువ. My wisdom is very little. నా జ్ఞానము చాలా కొంచెం. My strength is very little. నా బలము చాలా కొంచెం. My ability is very little. నా సామర్థ్యము అల్పమైనది. My experience is very little. నా అనుభవము కూడా చాలా తక్కువ. But the need is so great. కానీ ఇక్కడున్న అవసరత ఎంతో విస్తారంగా ఉంది ప్రభువా. When I look at it physically, I cannot do anything with this. భౌతికంగా స్వాభావికంగా నేను దీన్ని చూస్తే నేను సాధించగలిగింది ఏమి కూడా లేదు. But I have a great God. కానీ నేను ఒక గొప్ప దేవుని కలిగి ఉన్నాను. I want to give what I have to the hand of the Lord. కనుక నా యుద్ధ ఏదైతే ఉందో నేను దానిని తీసి దేవుని చేతికి అప్పగించాలని. Let your hand rest upon me. నీ హస్తము నా మీద ఉండ దయచేయి ప్రభువా. Let your hand rest upon me. నీ హస్తము నా మీద ఉండ దయచేయి. And use me for your glory. నీ మహిమార్థమై నన్ను వాడుకో ప్రభువా. Hallelujah. హల్లెలూయా. How many of you think we should pray? మీలో ఎంతమంది ఈ రీతిగా ప్రార్థించాల్సిన అవసరం మనకుంది? మనం ప్రార్థిద్దాం అన్న వాళ్ళు ఎంతమంది? Can you kindly stand up in your place? మీరున్న చోట నిలబడతారా ఒకసారి దయచేసి? Let's stand up in our place. అందరం లేచి నిలబడదాం. Only one prayer today. ఒక్క ప్రార్థనే మనం చేద్దాం ఈరోజు. Let your hand be on me. నీ హస్తము నా మీద ఉండ దయచేయి ప్రభువా. Let your hand be on me. నీ హస్తము నా మీద ఉండ దయచేయి. Let your hands touch my lips. నీ హస్తము నా పెదవులను తాకును గాక. Let your hand touch my lips. నీ హస్తము నా పెదవులను తాకును గాక. Purify me. నన్ను శుద్ధీకరించు ప్రభువా. Lord, use me. నన్ను వాడుకో ప్రభువా. Speak through me. నా ద్వారా మాట్లాడు ప్రభువా. Let your hand be on my hand. ప్రభువా, నీ హస్తము నా చేతుల మీద ఉండని ప్రభువా. When I stretch out my hand, నేను నా చేతులను చాపగా, I know when your hand is on my hand, నీ చెయ్యి నా చేతి మీద ఉంటే the Red Sea will part. ఎర్ర సముద్రము పాయలవుతుందని నాకు తెలుసు. The Red Sea will part. ఎర్ర సముద్రము పాయలవుతుంది. I need your hand. నాకు నీ చెయ్యి కావాలి. 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 Ora bantala raba shandala ribadala bakabala rashandala ria. Hallelujah. నీవు నాకు ఉంటే నాకు చాలు యేసయ్యా. Hallelujah. నీవుంటే నాకు చాలు యేసయ్యా. పాడండి. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నా యేసయ్యా, నీదు కృపకు నాకేదియు కాదిల సమాన. గలమెత్తి పాడదాం. నీవు చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. తోడు చాలయ్యా. Thank you, Lord. Urabantala rashandala. నీ చేత చాలు. Lord, your hand is enough. నాకు నీ చేతులు చాలు ప్రభువా. Your hand is enough. నీ హస్తము చాలయ్యా. Open your mouth and say that your hand is enough, Lord. మనమందరం మన నోళ్ళు తెరిచి చెబుదాము, ప్రభువా నాకు నీ హస్తము చాలు. Your hand is enough, Lord. చెప్దాం అందరము, నాకు నీ చేయి చాలయ్యా. Urabantala rashandala ribadala bakabala rash. Lord, in the midst of my lack, your hand is enough. ప్రభువా నా కొరతంతటిలో నాకు నీ హస్తము చాలు. In the midst of my big need, your hand is enough. నా పెద్ద అవసరతలలో నాకు నీ హస్తము చాలు. Let your hand be upon me. నీ హస్తము నా మీద ఉండ దయచేయి.
I give myself to your hand, O Lord. నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభువా. Put your hand on me, Lord. నీ హస్తము నా మీద ఉంచు నాయనా. Let your hand be on my head. ప్రభువా నీ హస్తము నా తల మీద ఉండును గాక. Let your hand be on my lips. నీ హస్తము నా పెదవుల మీద ఉండును గాక. Let your hand be on my hands and my feet. ప్రభువా నీ హస్తము నా చేతుల మీద నా పాదముల మీద ఉండును గాక. Hold my right hand, Lord. నా కుడి చేతిని పట్టుకో ప్రభువా. And I know I can walk through the valleys with you. నీవు నా కుడి చేతిని పట్టుకుంటే నీతో కలిసి నేను లోయలను దాటి వెళ్ళగలనని నేను ఎరుగుదును. I can cross all the fears of life. జీవితంలోని ప్రతి భయములను నేను దాటుకోగలనని నిశ్చయత నాకుందయ్యా. I can face all the needs that I have. నా జీవితంలో ఉన్న ప్రతి అవసరతను నేను ఎదుర్కొనగలుగుతాను. I just need your hand, Lord. ఇవన్నీ చేయటకు నాకు కావాల్సిందల్లా నీ హస్తమేనయ్యా. What 5,000 hands cannot do, your one hand is enough to do it, Lord. 5,000 చేతులు కలిసి చేయలేనిది నీ ఒక్క చేయి చేయుటకు సామర్థ్యము కలిగిందయ్యా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Lift up your hands to the Lord. మనమందరం మన రెండు చేతులు ప్రభు వైపునకెత్తుదాం. And just say this word. ఈ మాట చెప్పండి నాతో. Let your hand be with me. నీ హస్తము నాతో ఉండదయచే. Let your hand be with me. నీ హస్తము నాతో ఉండదయచే. Right now the power of the Holy Spirit will come upon you. ఇప్పుడే మీ మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి రాబోతా ఉన్నది. Right now the hand of God will rest upon you. ఇప్పుడే మీ మీద దేవుని హస్తము దిగి రాబోతా ఉన్నది. Mighty works. Mighty works. Mighty క్రియలు, అద్భుత క్రియలు, mighty works, అద్భుత క్రియలు, mighty works, అద్భుత క్రియలు, mighty works, అద్భుత క్రియలు, mighty works, ఘన కార్యములు, mighty works, ఘన కార్యములు. urabantala rashandala ribadala bakabala rashanda, urabandala rashandala ribadala bakabala rashanda. Thank you, Jesus. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord. యేసయ్యా నీకు వందనాలు. Let your mighty hand rest upon your children. నీ బలమైన హస్తము నీ బిడ్డల మీద నిలిచి ఉండును గాక. Mighty hand. నీ బలమైన బలిష్టమైన హస్తము ప్రభువా. Rabantala rashandala. Lord, we ask your forgiveness for looking at the hands of man. ప్రభువా మనుషుల చేతి వైపు మేము తిరిగి చూసినటువంటి ఆ దినాలను బట్టి నీ సన్నిధిలో క్షమాపణ వేడుకుంటున్నాం. As the eyes of the servant will look upon the hands of the master, so we also look up to your hands for our help, O Lord. దాసుని కనుచూపు యజమాని చేతి వైపు తేరి చూచినట్లుగా మాకు సహాయము కలుగునట్లు నీ హస్తముల వైపు మేము తేరి చూచుచున్నామయ్యా. Your hand is enough. నీ హస్తము చాలు. Your hand is enough. నీ హస్తము చాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That one boy's food could have changed many human hands. ఆ చిన్నవాని యొక్క ఆహారము ఎందరో మనుషుల చేయి దాడి రావచ్చు. But nothing happened. కానీ ఏమీ జరగలేదు. But when it reached the hand of Jesus, కానీ ఎప్పుడైతే అదే ఆహారము యేసయ్య చేతిన పడిందో, that one hand changed everything. ఆ ఒక్క చేయి, ఆ ఒక్క హస్తము సమస్తమును మార్చేసింది. So many hands went and collected food, but nothing changed. ఎన్నో చేతులు వెళ్ళి భోజనాన్ని ఆహారాన్ని సేకరించాయి, కానీ ఏమీ జరగల. But one hand touched that one food. కానీ ఒక్క హస్తము ఆ ఆహారాన్ని తాకింది. And it filled every hand. ఆ హస్తము తాకబడిన ఆ యొక్క ఆహారము ప్రతి హస్తమును నింపింది. We need your hand, Lord. ప్రభువా మాకు నీ చేయి కావాలి. There should be a testimony about our ministry. The hand of the Lord has done this. మనందరి సేవలను గురించి, మన పరిచర్యలను గురించి యెహోవా హస్తము
దీనిని జరిగించెను అన్న సాక్ష్యము కలిగి ఉండాలి. How many of you believe that? మీరు ఎంతమంది దీనిని నమ్ముతున్నారు? If you believe it, lift your hand and give thanks to God. నమ్మిన వారందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించండి. Thank you, Jesus. Thank you, Jesus. యేసునికి వందనాలు. Thank you, Jesus. యేసునికి వందనాలు. Thank you, Jesus. యేసయ్యా నీకు Give వందనాలు. thanks to God. యేసయ్యా నీకు Give వందనాలు. thanks to God. దేవునికి వందనాలు చెల్లిద్దాం. Hallelujah. ప్రభువుకి వందనాలు చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Your hand is enough. నీ హస్తము చాలయ్యా. Your hand is enough. నీ హస్తము చాలయ్యా. ఈరోజు నీ పరిచర్య చిన్నదిగా ఉండవచ్చు. ఒకవేళ నువ్వు చిన్నవాడిగా ఏమీ లేని వ్యక్తిగా నువ్వు ఉండవచ్చు. ప్రభు చేతులకు ఎప్పుడైతే ఆ రొట్టెలు అప్పగించబడ్డాయో ఆ రొట్టెల చరిత్ర మారిపోయింది. ఈరోజు ప్రభు కోరుకుంటుంది అదే. నా హస్తపు నీడలోకి నువ్వు రాగలిగితే, నా చేతులకు నువ్వు అప్పగించుకోగలిగితే, నీ సేవలో ఊహించని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకో. ప్రభువా, ఎవరి చేతులు నన్ను బలపరచలేవు, నన్ను ఆశీర్వదించలేవు, నన్ను స్వస్థపరచలేవు. ఎవరి చేతుల్లో ప్రభువా నాకేమి దొరకదు నాయనా, నీ చేతులకి, నీ చేతుల వైపే నేను చూస్తున్నాను. నీ చేతులకే నేను అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు ప్రభువా. నా పరిచర్యను ఆశీర్వదించు ప్రభువా.